ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. అహం కర్తేత్యహం మాన మహాకృష్ణాహితం సితః నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీ భవ. అహం కర్తేత్యహం మాన, నేను కర్తను అను అహంకారము అను పెద్ద నల్ల త్రాసు పాము చే కరువబడితివి. నేను కర్తను అను అహంకారము అనే పెద్ద నల్ల త్రాసు పాము చేత కరువబడితివి. నాహం కర్తేతి విశ్వాసామృతం, నేను కర్తను కాదు అను విశ్వాసము అను అమృతమును త్రావి సుఖీ భవ, సుఖముగా ఉండుము. మనం కింద శ్లోకంలో చూసాం, ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతేయుహో. ధర్మాధర్మములు సుఖ దుఃఖములు మనస్సంబంధములు నీవి కావు. న కర్తాసి న భోక్తాసి, నీవు కర్తవును కావు భోక్తవును కావు. ఆ విషయాన్ని అందులో నీవు కర్తవు కావు అని తెలియజేసేటువంటి విషయాన్నే ఇంకొకసారి మళ్లీ చెప్తున్నారు. మనం అక్కడ చూసాం, నేను ఎందువలన కర్తను కాను, నేను పని చేస్తూనే ఉన్నాను కదా అంటే, పని చేసేది నువ్వు కాదు, శరీరం. శరీరము అంటే అనేక అవయవాల సముదాయం. కళ్ళు, చేతులు, కాళ్ళు, చెవులు మొదలైన అవయవాలన్నీ కలిసి పనులు చేస్తూ ఉంటే ఈ శరీరము అనేటువంటి యంత్రం కదులుతూ ఉంటుంది. పనులన్నీ ఈ ఒక యంత్రం చేత, అవయవాల చేత చేయబడుతున్నాయి. నీవు దీన్ని చూసేటటువంటి సాక్షివు కాబట్టి అవి పనిచేస్తే నువ్వు పనిచేసినట్లు కాదు అని చూసామండి. అయితే మళ్ళీ ఇంకా అనుమానం వస్తుంది. అది పనిచేస్తున్నమాట నిజమే, కానీ దాని చేత పని చేయించడానికి ఎంతో ఆలోచన కావాలి. అంటే లోపల మనస్సులో అనేక రకాల సంకల్పాలు,
నేను చెయ్యాలి అనేటువంటి ఒక కోరిక, చేస్తున్నాను అనేటువంటి ఒక కర్తృత్వ భావం, ఎట్లా చేయాలి, ఇట్లా చేయాలా, అట్లాగా చెయ్యాలా వద్దా అని నిర్ణయించడానికి ఒక బుద్ధి, ఇవన్నీ కలిపి సంకల్పం. అంటే బాగా అర్థం కావడానికి ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది అహంకారము, ఇది విచారణ, ఇట్లాంటి మాటలన్నీ వాడుతుంటాం. కానీ అంతా కలిపి అంతఃకరణ అనుకోండి, లోపల ఉన్నటువంటి ఒక పనిముట్టు. అది పనిచేస్తే కదండి ఇది పనిచేయటం. కాబట్టి ఆత్మ శరీరాందే కాదు, లోపల ఉన్నటువంటి ఒక పదార్థం పనిచేస్తూ ఉన్నది. అందువల్ల నేను పనిచేస్తున్నాను అనుకుంటే అది కూడా తప్పన్నాడు. ఎందుకంటే ఆ కర్తృత్వం ఒకవేళ ఉంది అనుకుంటే అది మనస్సుకు సంబంధించింది. జడమైనటువంటి దేహం పనిచేస్తూ ఉంటుంది, కానీ నేను చేశాను అని అది అనుకోదు. గాలి వచ్చింది, ఆ గాలి నేను వీస్తున్నాను అనుకోదు. ఆ గాలి వల్ల చెట్ల ఆకులు కదులుతున్నాయి, చెట్ల ఆకులు కూడా నేను కదులుతున్నాను అనుకో. ఒక ఎండిపోయిన ఆకు గాలి కొట్టుకుపోతోంది, నేను కొట్టుకుపోతున్నాను అని అనుకోదు. పనులు జరుగుతూ ఉంటాయి, కానీ నేను అన్న భావం అక్కడ ఉండదు. అయితే మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద మార్పు ఏంటి, నేను అనేది ఒకటి పుట్టుకొచ్చిందండి. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎట్లా వస్తుందో వస్తుంది, ముడుస్తానికి అంతవరకు చూద్దాం మనం. ఎట్లా వచ్చింది తర్వాత ఈ విషయాలు మనం చూచాం. కర్మములవి జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా. కర్మములు వాటంతరవే జరుగుతున్నాయి. వాటంతరవే అంటే వాటంతరవే ఎట్లా జరుగుతాయంటే ఆ ధర్మం ఉంది. గాలి ఎలా వీస్తుందంటే గాలిలో వీచేటటువంటి ధర్మం ఉన్నది కాబట్టి అప్పుడప్పుడు గాలి కొంచెం ఎక్కువగానో తక్కువగానో వస్తూ ఉంటుంది. ఆ గాలికి ఆకుల్ని కదిలించేటువంటి శక్తి ఉంది, అది దాని ధర్మం. అట్లాగే ఈ శరీరం అనేటువంటి యంత్రంలో కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు ఇట్లాంటివన్నీ కదిలేటటువంటి ధర్మం వాటికి ఉంది, కదిలించేటటువంటి శక్తి ఒకటి ఉంది. అక్కడ గాలి గనక ఆకుల్ని కదిలించినట్లు ఇక్కడ ప్రాణము అనేటువంటి శక్తి ఈ అవయవాల్ని కదిలింపజేస్తోంది. ఊరికే మరి ఆకులు కదిలినట్టుగా కాదండి, కొంచెం తెలివిగా కూడా పనిచేస్తున్నాయి ఆలోచించి. అంటే ఆ ఆలోచన కూడా ప్రకృతిలోని భాగమేను. అది కూడా అంటే యంత్రం, మెషిన్ ఉన్నాం కదా, ఈ మెషిన్ లోపల ఆలోచించే శక్తి కూడా ఉంది. మనిషిలో ప్రత్యేకత అంటే మనిషిలో ప్రత్యేకంగా బాగా స్పష్టంగా కనపడుతుంది, కానీ మనిషిలోనే కాదు అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఇందాక ఆకు ఉదాహరణ చెప్పామనుకోండి. ఆకు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు పుట్టింది, ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నాళ్ళ తర్వాత ఎండిపోతుంది, మళ్ళీ ఎప్పుడు పడిపోతుంది, దానికి టైం ఉంటుంది. ఎన్నాళ్ళ తర్వాత ఎండిపోయి కింద పడుతుంది. కొన్ని చెట్ల ఆకులు ఒక ఋతువులో ఎండాకాలం రాగానే ఎండికి పడిపోతుంటాయి, ఎండాకాలానికి కొంచెం ముందు. కొన్ని చలికాలంలో పడిపోతుంటాయి. ఎక్కడ తెలుసు వాటికి? ఆలోచిస్తున్నాయా? అంటే మనలాగా నేను నేను అనే అహంకారంతో ఆలోచించట్లేదు, కానీ వాటిల్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి తెలివి, విజ్ఞానం వాటికి ఉండనే ఉంది. ఒక ఆకుల ఉదాహరణ చెప్పాను, కానీ సృష్టిలో ఎక్కడైనా చూడండి, చిన్న చిన్న పురుగులు అంటారు,
చాలా 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 చిన్న పురుగులు, బ్యాక్టీరియా, వైరస్ అంటున్నారు ఈ మధ్యన. వాటి వలన అవి చాలా మైక్రోస్కోప్ తో కూడా కనపడనటువంటి చిన్న చిన్న పురుగులుంటే వాటికి తెలివితేటలున్నాయి. ఒక జంతువులో గాని, ఒక మనిషిలో గాని, లేకపోతే మన పంటలు చేల్లో వాటిలో గాని చేరి పంటను పాడు చేయటం, మనిషిలో చేరి మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయటం, ఎట్లా పనిచేస్తాయండి అవి? అంతంత సన్న 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 పురుగులు ఎట్లా తెలివి ఉంటుంది వాటికి? ఇట్లా ఆలోచించి చూస్తే ప్రపంచం మొత్తం మీద పనిచేసేటటువంటి యంత్రం, పనిచేసే స్వభావం, పని చేయించడానికి కావలసినటువంటి శక్తి, ప్రాణశక్తి అంటాం మనలో. ప్రాణశక్తి ఎట్లా చేయాలి అని ఆలోచించి నిర్ణయించేటటువంటి ఒక తెలివి లేక చైతన్య శక్తి, ఇది సృష్టి మొత్తంలోనూ ఉంది. జడ పదార్థములు కదిలే శక్తి, వాటిని కదిలించే శక్తి ప్రకృతిలో మనకు కనిపిస్తూ ఉంటాయి, స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మనిషిలో కూడా స్పష్టంగానే కనిపిస్తూ ఉంటాయి. ఆలోచించి పని చేయించేటటువంటి శక్తి మనిషిలో కొంచెం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చెట్లు చేమల్లో గాని, ఆకుల్లో గాని, పురుగుల్లో గాని, పక్షుల్లో, వీటిలో కొంచెం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది వీటికి కావలసినటువంటి తెలివి దాంట్లో. దోమలో చూడండి, మనిషికి తెలియకుండా సన్నటి సూదితోటి, ఎంత సన్న సూదో అది ఇంజక్షన్ చేసినట్టు చేసి నెత్తులు పీల్చుకుంటుంది. దానికి కావాల్సిన తెలివి ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మనకు ఒక భ్రమ ఉంది. నేను చేస్తున్నాను ఎందుకు? ముందు అవయవాలను చూసి అనుకుంటాడు. కాళ్ళు చేతులు కదులుతున్నాయి, కళ్ళు చెవులు చూస్తున్నాయి అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నాను అంటాడు. ఎందుకు? వాటితో తాదాత్మ్యం చెంది, కర్మేంద్రియములతో జ్ఞానేంద్రియములతో తాదాత్మ్యం చెంది నేను చేస్తున్నా అంటాడు. ఆ నేను చేస్తున్నా అనేటువంటిది అహంకారం అండి. అట్లాగే మనస్సు పనిచేస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. మనస్సు అనేటువంటిది కూడా ఒక శక్తి, చైతన్యం ఉన్నటువంటి శక్తి. కొంచెం చైతన్యం అందులో బాగా ఎక్కువగా ప్రతిఫలిస్తుంది. తక్కిన పదార్థాలన్నింటిలో కంటే మనస్సు అనేటువంటి దాని యందు చైతన్యం యొక్క శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. ఆత్మ అంటే శుద్ధ చైతన్యానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి పదార్థం. అయినప్పటికీ అది కూడా ప్రకృతిలోని ఒక వస్తువు. అది ఎట్లా పనిచేస్తోంది అంటే, అది దానికి ఉంది, అది పనిచేసే శక్తి. వీడేమనుకుంటున్నాడు మనిషి, నేను ఆలోచిస్తున్నాను అంటాడు. మనస్సు ఆలోచిస్తూ ఉంటే నేను ఆలోచిస్తున్నాను, శరీరం పనిచేస్తూ ఉంటే నేను పనిచేస్తున్నాను, జ్ఞానేంద్రియములు జ్ఞానాన్ని తీసుకొస్తూ ఉంటే లోపలికి తెలుసుకుంటూ ఉంటే నేను తెలుసుకుంటున్నాను. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏం తెలుస్తుందంటే, స్థూలంగా జడ పదార్థమైన శరీరంతో జరిగే పనులు గాని, సూక్ష్మంగా మనస్సుతో జరిగేటటువంటి పనులు గాని, లేక ఈ రెండింటికి కావాల్సిన శక్తినిచ్చేటువంటి ప్రాణంతో జరిగేటువంటి పనులు గాని, అంటే చేయడం, చేయించడం, ఆలోచించడం, ఇవన్నీ కూడా ఈ యంత్రం ద్వారా జరిగిపోతున్నాయి. ఇట్లాని జరగడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఒక శక్తి లేక ప్రణాళిక, ఇదంతా కూడా సృష్టి మొత్తంలో నిండుంది, ఒక మనిషిలో కాదు. మనిషి ఏంటి? సృష్టిలో ఒక చిన్న భాగం, అత్యల్పమైన భాగం. చాలా 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 మనలాంటి మనుషులే కోట్ల మంది ఉన్నారు. ఇక పశుపక్ష్యాదుల్ని, క్రిమికీటకాదుల్ని, చెట్లు చేమల్ని, వీటన్నిటిని కూడా చూస్తే అనంతమైనటువంటి సంఖ్య ఎక్కడ ఒక భూమి మీదే. ఇట్లా భూమి మీదే కాకుండా మనకి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు
ఇట్లా మనకు ఆకాశంలో చూస్తుంటే ఎన్నెన్నెన్నెన్నెన్నో విశ్వం ఇంత ఇంత అని చెప్పడానికి వీల్లేదు. మన పురాణాల వాటి ప్రకారం కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయని, ఇంకా అంతకంటే ఎక్కువ లోకాలు ఉన్నాయని, అక్కడ కూడా ఏదో ఒక రకమైన ప్రాణులు ఉన్నారని. ఇట్లా చూస్తే అనంతమైనటువంటి విశ్వంలో ఒక మహాశక్తి పనిచేస్తోంది. అదే శక్తి మనిషిలో కూడా పనిచేస్తోంది. కానీ ఈ మనిషి ఏమనుకుంటున్నాడు? నేను పనిచేస్తున్నాను. అనంతమైనటువంటి విశ్వంలో అనంతమైనటువంటి వస్తువుల్ని, జడ వస్తువుల్ని, జడంలాగా ఉండేటువంటి చెట్లు చేమల్ని, ఇంకొంచెం చైతన్యం కలిగినటువంటి క్రిమికీటకాదుల్ని, పశుపక్షాదుల్ని అన్నిటినీ పనిచేసేటువంటి శక్తి అఖండంగా ఉంటే ఈ ఒక్క శరీరాన్ని చూసుకొని నేను పనిచేస్తున్నాను, నేను లేకపోతే ఈ శరీరం పని చేయదు, ఇది అహంకారం అండి. సర్వకర్మల చేయించు స్వామివీవు, అణువణువు చెలియించు నీ ఆజ్ఞచేత. సర్వకర్మల చేయించు స్వామివీవు, అణువణువు చెలియించు నీ ఆజ్ఞచేత. కర్తృభావము నా కంటగట్టనేలా, కర్తృభావము నా కంటగట్టనేలా. చూడండి, సృష్టిలో విచిత్రం. అన్ని పనులు ఏదో ఒక మహాశక్తి చేసి జరుగుతూ ఉంటే కర్తృభావం లేదా అహంకారము, కర్తాభావం, నేను చేస్తున్నాను అనేటువంటి భావం ఈ శ్లోకంలో అహంకర్తేతి అహమ్మానం ఎందుకో వస్తుందండి. ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తాం? అది కూడా సృష్టిలో భాగమే అనుకోవాలి. ఈ అహంకారం అనేటువంటిది ఒకటి రావడం, నేను అనడం కూడా సృష్టిలో భాగం అనాలి. ఎందుకు? అది మటుకు మనం సృష్టించామేంటి? అది ఆ పరమాత్మ సృష్టించాడు. పరమాత్మ సృష్టి చేసినటువంటి ఈ విషయంలో నేను అనేటువంటి అహంకారం కూడా అదే పుట్టుకొస్తోంది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ మాయని తొలగించాలి, పరమేశ్వరుని యొక్క మాయని. ఈ మాయ మొత్తానంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదార్థాన్ని తీసి పడేస్తాను అంత అక్కర్లా, చిన్నది. నేను అన్న ఒక మాటను తీసేస్తే సృష్టి లేనిదైపోతుంది, సృష్టి మొత్తం లేనిదైపోతుంది. నేను లేకపోతే తర్వాత సృష్టి ఎట్లా ఉంటే ఏమిటి, లేకపోతే నీకేమిటి, నీ బాధ తీరిపోతుంది. ఇదండి సూత్రం. చూడండి రహస్యం. కర్మలో ఎంతో 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 ఆయాసం ఉంది. అష్టావక్ర వాళ్ళే ఇంకో చోట చెప్తారు, కృతం నకతి జన్మాని కాయేన మనసా గిరా, దుఃఖం ఆయాసదం కర్మ తదప్యాప్యుపరమ్యతాం. ఎన్ని జన్మలుగా మనం కర్మలు చేయట్లేదు, మనస్సుతోటి, వాక్కుతోటి, శరీరంతోటి, అంటే త్రికరణములతోటి ఎన్నో ఎన్నో కర్మలు చేస్తూ ఉన్నాం కదా. అందులో దుఃఖము ఆయాసం కనపడలా? ఇప్పటికైనా వాటి నుంచి విరమించి విశ్రాంతి తీసుకో అంటున్నారండి. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కొంతమందికి ఎప్పుడు ఏదో చేయాలని ఉపలాటంతో ఉంటారు. కొంతమంది ఎందుకు ఏదో చేయడం అని బద్ధకంగా ఉంటారు. 2 రకాల వాళ్ళు ఉంటారు. ఈ 2 రకాల మధ్యలో అనేక రకాల వాళ్ళు ఉంటారు. కాస్తదు కొంచెం ఇది కలిసిన వాళ్ళు.
దాన్ని చూస్తే ఈ అహంకర్త భావం ఎంత ఆయాసం ఇస్తుంది. దుఃఖం ఆయాసదం కర్మ అంటాడు. ఒక పని పెట్టుకున్నాం, పని పెట్టుకోవడం అంటే చెయ్యాలి అని కోరిక రావటం అండి. ముందు మొట్టమొదట్లో మనస్సులో ఇది చెయ్యాలి అనటంలో కోరికతోటైనా చెయ్యాలి అని అనుకుంటాడు. అంటే కోరిక అంటే ఏంటి? ఇది చేస్తే నాకేదో వస్తుంది, నాకు గొప్ప సుఖం వస్తుంది, లేదా విషయ సుఖమో దాన్ని అనుభవించవచ్చు, హాయిగా ఉంటుంది, అదొక కోరిక అన్నాం. కొన్ని కోరిక కాకుండా ఇంకొక రకమైన శక్తి ఉంటుంది. చెయ్యక తప్పదు అన్నట్టు, బాధ్యత, కర్తవ్యం, ఇదొక బరువు, చేయకపోతే ఎట్లా, వీటన్నిటిని భయము అనొచ్చు. సంఘానికి భయపడి గాని, లేక నీకు నీవే ఇది చేయకపోతే నాకు ఏమవుతుందో అని భయపడి గాని, లేదా శాస్త్రంలో ఏవో చెప్పున్నాయి, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, విధి నిషేధాలు, ఆచారాలు, అవి చేయకపోతే ఏమవుతుందో అని గాని, ఇవన్నీ భయాలు. ఈ విధమైనటువంటి భయాల చేత కర్మ చేయటం చెయ్యాలి అనిపిస్తుంది. అంటే కోరిక వలన గాని, భయం వల్ల గాని. ఇప్పుడు ఈ రెండింటిని పరిశీలించండి. కోరిక అన్నా అది ఒక బాధే, దుఃఖము అదొక దుఃఖము, భయం అన్నా అది ఒక బాధే. భయంలో ఉండే బాధ మనకు తెలుసుగా, చేయకపోతే ఎట్టా 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 అని పీడిస్తూ ఉంటుంది. మనకేమో చెయ్యాలి అని ఉండదు. ఒంట్లో బాగాలేదనుకోండి, మీకు ఒంట్లో బాగాలేదు, ఈ పూట వంట చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. చేయకపోతే ఎట్లా, చేయకపోతే ఎట్లా, చేయకపోతే ఎట్లా, ఇగో అదొక భయం అమ్మ. చేయకపోతే ఎట్లా అనేటువంటి ఒక భయం, కర్తవ్యం, బాధ్యత. నీకేమో చెయ్యాలని లేదు, ఒంట్లో బాగాలేదు, అయినప్పటికీ చెయ్యాలి. చూడండి, అది ఘర్షణ. మనసులో ఉన్నటువంటి ఘర్షణ ఏంటో ఎక్కువగా చెప్పక్కర్లేదు, చాలా మందికి అనుభవంలోనే ఉంటాయి ఇవన్నీ. కాబట్టి అనుభవించిన వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అట్లాగే ఎవరో దేనికో పిలిచారు, పెళ్లిళ్ళకో పేరెంటానికో, వెళ్ళాలని లేదు, వెళ్ళకపోతే ఎట్టా, ఇదంతా దుఃఖం. లేదా మనకే సొంత కోరిక పుట్టింది. సొంత కోరిక పుట్టినప్పుడు వెంటనే భయం గాని, వెంటనే దుఃఖం గాని ఉండదు. ఆ కోరిక తీరడానికి కొంచెం ఆయా సమయం, కొంచెం వ్యవధి పడుతుంది. అప్పుడు ఇక మనసులో ఆందోళన మొదలుపడుతుంది. ఎప్పుడవుతుందో, ఎప్పుడవుతుందో, ఎట్లా చేయాలి, ఎప్పుడవుతుంది, అవుతుందో కాదో, అసలు కాకపోతే ఎట్లా, ఇంత పని చేసి దండగైపోతుంది. ఇటువంటి ఆలోచనలన్నీ రావటం మొదలు పెడితే మనస్సులో ఎంత బాధో మీకు తెలుసు. ఇప్పుడు దీన్ని టెన్షన్ అంటున్నారు, ఆందోళన. మనస్సు చెలించిపోతూ ఉంటుంది. అట్లాగా ఏం చేద్దాం, అయ్యో ఇంకా కాలేదు, ఎప్పుడవుతుంది. ఇంత చేసిన తర్వాత నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే కాస్త సుఖం వస్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకుండా ఇంకొక రకంగా జరిగినా, అసలు జరగకపోయినా, జరిగిన తర్వాత కూడా నువ్వు ఆశించిన సుఖం రాకపోయినా, అదంతా మళ్ళీ దుఃఖంగా మారుతుంది. దీనికి దుఃఖం ఆయాసదం కర్మ అన్నాడు. ఆయాసం కూడా, ఆయాసం అంటే కేవలం శరీరానికి పరిశ్రమ అని కాదండి. శరీరానికి పరిశ్రమ అంటే మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉంటాయి. శరీరము తనకు అలవాటు చొప్పున తనకు ఏమేమి కావాలో అవి చేసుకుంటూ పోతే, అంటే పశుపక్షాదులాగా, లేదా ఆహారం తీసుకోవడం, అటు ఇటు తిరగటం, ఏం పని లేనప్పుడు కాస్త అటు ఇటు తిరగటం, లేదా పక్షులు అయితే కుయ్యి అనేది కూస్తూ ఉంటాయి. వాటిలో ఆయాసం ఉండదు. మన శక్తికి మించిన పని చేయడం కానీ, అసలు ఏమీ చేయకుండా ఊరుకున్నా అది ఒక రకమైన ఆయాసం. ఇది శారీరకమైనటువంటి ఆయాసం, అది మనిషికి ఉంటుంది.
మనుషులు కంట్రోల్ చేస్తూ ఉంటారు ఏది జంతువుల్ని, వాటికి కూడా ఆయాసం ఉంటుంది. ఏది మన ఎద్దులు మొదల గుర్రాలు ఇట్లాంటి వాటిని తోలుతుంటారు, మన ఇష్టం వచ్చినట్టు నడవాలి. అట్లాగే మనిషి కూడా తన శక్తికి మించి కూడా పనులు చేసి ఆయాసపడుతూ ఉంటాడు. ఎందుకు ఇదంతా కోరిక వల్ల లేక భయం వల్ల? ఇక మానసికమైనటువంటి ఆయాసం, ఇందాక చెప్పిన ఆందోళన ఉందనుకోండి, అదొక రకమైన అమ్మో 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 అమ్మో. అలా కాకుండా మన ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, ఎవరో వంట చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు, మన వల్ల పని ఏంటి, ఎదురు చూస్తూ కూర్చొని మన వ్యాలిటీకి వండి భోజనం చేసి రండి అని పిలుస్తారు, భోజనం పోతున్నాం అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? అందులో ఆయాసం ఉండదు. అట్లా కాకుండా ఈ పూట ఎక్కడ భోజనం చేయాలి, ఎప్పుడు భోజనం చేయాలి, వంట చేసుకోవాలా, కుదురుతుందా కుదరదా, మనకు ఎవరైనా చేసి పెట్టేవాళ్ళు ఉంటారా, ఇవన్నీ ఆలోచిస్తున్నారు అనుకోండి, అమ్మో ఎట్లా జరుగుతుందో ఏమిటో. ఇది ఒక రకమైన ఆయాసం, మనస్సుకు ఆయాసం. అనుకున్నది అనుకున్నట్లుగా అట్లా ఒక ఆలోచన రావడం, అది జరిగిపోవడం, ఆలోచన రావడం, జరిగిపోవడం, అది ఆయాసం ఉండదు. అవుతుందో కాదో అవుతుందో కాదో, ఇది ఆయాసం. కాబట్టి ఈ కర్మలో అంతే వస్తుంది, దుఃఖము ఆయాసం అనేటువంటి రెండూ జరుగుతున్నటువంటి కర్మ ఆందోళన ఎంత బాధ పెడుతోంది ఆలోచిస్తే తెలుస్తుంది. ఏం లేదండి కర్మ చేస్తూనే నాకు హాయిగా ఉంది అంటారు. ఎట్లా హాయిగా ఉంది? కర్మ చేస్తూనే హాయిగా ఉంది అనేవాడికి ఇంత ముందు శ్లోకంలో చెప్పాడండి, అన్నిటినీ వదులుకొని చైతన్యమునందు విశ్రమించి ఉండుని ఈ క్షణమునందే సుఖము శాంతము నడదండి. దేహమును వేరు చేసుకొని అతను నిశ్చలంగా చైతన్యంలో మునిగిపోయి ఉంటే అదే సుఖము అన్నాడు. ఆ సుఖమును అనుభవించడం చేతగాని వాళ్ళు మనస్సుని చెలింపజేసుకుని, శరీరాన్ని చెలింపజేసుకొని ఆందోళన పడుతూ, తహతహలాడుతూ, తపన పడుతూ, తాపత్రయం ఉంటుంది చూడండి, తాపత్రయం పడుతూ, తాపం, ఒక కర్మని పూనుకోవటం, దాని గురించి అనేక రకాల ఆలోచనలతో అయిపోవటం. భగవద్గీతలో క్రియా విశేష బహుళాం, అనేకమైనటువంటి రకరకాల క్రియలు, విశేషమైనటువంటి క్రియలు చేస్తూ భోగైశ్వర్య ప్రసక్తానాం, భోగము ఐశ్వర్యములు కావాలని కోరుకుంటూ తయా అపహృత చేతసాం, దాని చేత ఈ బుద్ధి నశించిపోతుందన్నాడు. అయినా ఆత్మతత్వం తెలియనంత వరకు మనస్సు అటే పరిగెడుతుంది. ఏమనుకుంటుంది? ఆయాసం అనిపించక కాదు, ఇంకొంచెం పని చేస్తే ఆయాసం తీరుతుందేమో, ఇంకొంచెం చేస్తే తీరుతుందేమో, ఇంకొంచెం బాగా చేస్తే తీరుతుందేమో, ఇంకా చేస్తే తీరుతుందేమో, ఇట్లా ఇంకొంచెం సంపాదించాలి, ఇంకొంచెం అనుభవించాలి. ఇప్పుడు అనుభవించడం తక్కువ మనకి బాధగా ఉంది, ఇంకొంచెం అనుభవించాలి, ఇట్లా ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఏంటి? తెలుస్తోంది దుఃఖము ఆయాసం ఉన్నదనుకున్నప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి మార్గం తెలియటలా. ఎదుర్కొనేటువంటి మార్గం ఏమనుకుంటున్నాడు? ఇంకా కర్మనే చేయాలి అని.
ఎవరో బానిస బ్రతుకు అంటుంటారు చూడండి. మనకి కొన్ని జంతువులను మనం మనిషి వశపరుచుకొని, ముఖ్యంగా ఎద్దులు ఉన్నాయనుకోండి, ఎద్దు బండి తాగుతుంది, దాని చేత బరువులు లాగిస్తున్నాడు. ఎద్దులు, గాడిదలు, గుర్రాలు ఇట్లాంటివి. వాటి దృష్టి ఎట్లా ఉంటుంది? ఇంకా ఎక్కువ పని చేస్తే ఇంకా బాగా తిండి పెడతారు. వాడు చెప్పినట్టుగా ఉంటే, మనిషి చెప్పినట్టుగా ఉంటే మన దెబ్బలు తగలకుండా ఉంటాయి. ఇవి ఇట్లా అలవాటైంది వాటికి. అది ఎంతసేపు అనుకుంటుంది ఇంకా బాగా పనిచేయాలి, యజమానికి కోపం తెప్పించకూడదు, యజమాని చేత ఆ చెర్నాకోల్ దెబ్బ తినకూడదు. ఇట్లా ఉంటుంది వాడి దృష్టి. కొంచెం వెనక్కి తిరిగి ఆలోచిస్తే అసలు ఎందుకు బానిస బ్రతుకు, ఎందుకు ఈ మనిషికి నేను బానిసగా ఉండాలనుకుంటుందండి? దానికి ఆ తెలియలేదు. మనుషుల్లో కూడా అంతే. చాలా మంది ఒక రకమైన బానిస బ్రతుకు. ఒక మనిషికి లొంగి ఉంటారు, వాడి వల్ల మనకేదో లాభం వస్తుంది అనుకుంటే. పని మనిషికి యజమాని ఉండొచ్చు, లేకపోతే ఒక స్త్రీకి భర్త ఉండొచ్చు, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు. లొంగి ఉండటం. లొంగి ఉన్నప్పుడు అందులో నీకేం సుఖం ఉంటుంది? వాడికి స్వాతంత్ర్యం అంటే ఏంటో తెలిస్తే అప్పుడు అందులో ఉన్న కష్టం తెలుస్తుంది. పంజరంలో పక్షిని బంధించాం, అక్కడే కాస్త దానికి కావాల్సిన తిండి పెడుతుంటే హాయిగా ఉంటుంది. ఆ పంజరం నుంచి తీసినా కూడా అక్కడెక్కడే తిరుగుతుంటుంది. నాకు అలవాటు. ఆ స్వేచ్ఛగా తిరగటం అనేటువంటిది మర్చిపోయి ఇదే బాగుంది అనుకుంటుంది. దానికి మెల్లిగా ఒకరోజు 2 రోజులు అట్ట బయట తిరగటం అలవాటైతే అప్పుడు మళ్ళీ పంజరంలోకి రమ్మన్నా రాదు. అట్లా ఈ మనిషి కర్మబంధంలో పడి, కర్మబంధం అన్నాడు భగవద్గీత. కర్మబంధంలో పడి ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. నీకేంటి, నాకేదో లోటు ఉంది, దుఃఖం వస్తుంది, ఎట్లా తీరుతుందంటే ఇంకా కర్మ చేయి, ఇంకా గొప్ప కర్మ చేయి, ఇంకా తెలివిగా కర్మ చేయి. దానికోసం ఎంత ఆయాసమైనా సిద్ధమే. తన స్వాతంత్రాన్ని కోల్పోయి బానిసగా బతకడానికైనా సిద్ధమే. మనస్సు ఎప్పుడు కల్లోలంగా ఆందోళనగా పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోవడానికి కూడా సిద్ధమే. కానీ ఇంకా పనిచేయాలి. దీన్ని ఏమన్నాడు? దుఃఖం, ఆయాసం అన్నాడండి. మరి ఈ కర్మలో ఉన్నటువంటి దుఃఖము, ఆయాసము గ్రహించినటువంటి వాడు దీన్ని తీసేసుకోవడానికి ఏం చేయొచ్చు? ఏమైనా ఉంది ఆ పద్ధతి? ఉంది. మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి పద్ధతే, నీ స్వరూపాన్ని తెలుసుకో. మీరు ఏ సమస్య అయినా చెప్పండి, ఇదే సమాధానం, నీ స్వరూపాన్ని తెలుసుకో. ఏమండి, నా స్వరూపాన్ని తెలుసుకుంటే ఈ కర్మ లేకుండా పోతుందా? కర్మ బంధం లేకుండా పోతుందా? ఆందోళన, అలసట ఇట్లాంటి లేకుండా, ఆయాసము, దుఃఖం లేకుండా పోతాయా? ఇంకా తేలికగా పని జరిగి నాకు కావలసినవన్నీ సమకూరుతాయా? ఇటువంటి ప్రశ్నలు వేశారనుకోండి, వీటికి ఏం చెప్పొచ్చు అంటే, కర్మ పోతుందో పోదో చెప్పలేము. కర్మ పూర్తిగా పోవచ్చు, ఇప్పుడున్నట్టే ఉండొచ్చు, లేక ఇంకా పెరగచ్చు, ఏమైనా కావచ్చు. దుఃఖం కూడా ఇప్పుడున్నట్టే ఉండొచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు, ఏమైనా కావచ్చు. కర్మ వల్ల వచ్చే ఆయాసం అవన్నీ అట్లాగే ఉండొచ్చు. అన్ని ఎట్లా ఉంటే ఇంకా నాకు లాభం ఏంటి అంటే, ఇక్కడ చెప్పేది ఏంటంటే, కర్మ పోదు, కర్మను తీసేయాలని కూడా మేము చెప్పట్లేదు.
ఒక చిన్న కిటుకు తెలుసుకుంటే అందులోంచి కర్మబంధంలోంచి బయటపడతాం. చుట్టూ ఉన్న కర్మ మొత్తాన్ని నాశనం చేసేసి నేను గుహలో కూర్చొని బంధించుకొని కూర్చోనా? అట్లా కాదు. చిన్న కిటుకు తెలుసుకో అన్నాడండి. ఆ కిటుకు ఏంటో ఇక్కడ చెప్తున్నారు. అహం కర్తేత్యహం మాన మహాకృష్ణాహిదం శితః అహం కర్తేతి నేను కర్తను అను అహమ్మానము. అహమ్మానం అంటే అహంకారం. నేను కర్తను అనేటువంటి అహంకారం అనేటువంటి పాము చేత కరవబడ్డావు. పాము కాటేసినట్టుగా ఉంది. అంత బాధ పెడుతోంది. ఏంటి బాధ పెడుతోంది అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కర్మ కాదు బాధ పెట్టేది. నేను కర్తను అనేటువంటి అభిమానం బాధ పెడుతోంది. అహమ్మానం, అభిమానం లేక అహంకారం. కర్మ కాదు బాధ పెట్టేది, నేను కర్తను అనేటువంటి భావము, అహమ్మానము అన్నాడు. అది బాధ పెడుతోంది. ఇదండి చిన్న కిటుకు. ఇంట్లోకి వెళ్ళాలి, తాళాలు వేసి ఉన్నాయి, తలుపులు తాళాలు అన్ని బద్దలు కొట్టలేక గోడల్ని ఖన్నం చేసి లోపలికి వెళదాము అంత అక్కర్లా. తాళం చెవి సంపాదిస్తే చాలు. తాళం చెవి కనుక నీ దగ్గర ఉంటే ఇట్లా తిప్పితే చాలు, అయిపోయింది. అటువంటి కిటుకండి ఇక్కడ. కర్మ అండి, తప్పదండి, నాకు బాధ్యతలు ఉన్నాయండి, ప్రపంచంలో వచ్చి నాకు ప్రారంభం ఉంది, తిండి తినక తప్పదు, ఇంటి పనులు చేసుకోక తప్పదు, సంపాదించక తప్పదు, నలుగురితో కలిసి ఉండక తప్పదు, ఇవన్నీ ఎట్లాగండి అన్నారనుకోండి. ఈ కర్మను ఆపాలని ప్రయత్నం చేయడం చాలా 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 కష్టం. పెద్ద పెద్ద సన్యాసం తీసుకున్న వాళ్ళకు కూడా పెద్ద పెద్ద మనకంటే ఎక్కువ. ఆయన మహా సన్యాసి అండి అని అనుకోండి. ఆయనకు ఒక పెద్ద ఆశ్రమం ఉంది, ఆయనకు పెద్ద పేరు వచ్చింది, ఆయన చుట్టూ 1000 మంది శిష్యులు, ఆశ్రమము, దానికి ఒక ఆఫీసు, దానికి అకౌంటెంట్లు, ఆదాయము, లెక్కలు రాసుకుంటూ ఉంటాం, మేనేజర్స్, ఇవన్నీ చూస్తున్నాం మన లోకంలో. ఎవరికి? సన్యాసులు అనే వాళ్ళకు కూడా. కాబట్టి కర్మ అనేటువంటిది తప్పించుకోవాలి అని చూడటం అనవసరం. నువ్వు కిటుకు తెలుసుకో. ఏంటి ఆ కిటుకు అంటే, నేను కర్తను అనేటువంటి భ్రమను తీసివేసుకున్నాము. అది మనం చెప్తాం. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనన్ను భ్రమయేలా. కర్మములు తీసేయడం కాదు, కర్మములు అవి జరుగుతూ ఉండని కర్తను నేను అనేటువంటి ఒక భ్రమను తొలగించుకోవాలి. అది చెప్తున్నారండి ఇక్కడ. ఎట్లా కర్త కాకుండా పోతాను నేను? అది ఇంతకుముందు మనం వివరంగా చూసాం కదా, కింద శ్లోకంలోనే చూసాం. నా కర్తాసి అన్న చోట సాక్షి అన్న మాట కూడా వచ్చిన అంతకుముందు శ్లోకాలు. సాక్షి అన్నది కూడా చూసాం. అంటే ఏం జరుగుతుంది? కర్మలు జరుగుతున్నాయి. ఇది ఒక యంత్రం లాంటి శరీరం పనిచేస్తోంది. యంత్రానికి శక్తి ఇచ్చేటటువంటి ప్రాణం లోపల ఉంది, అది పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ వాటికి కావలసినటువంటి తెలివితేటలను ఇచ్చేటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ లోపల పనిచేస్తూ ఉంటాయి. ఇవంతా కలిపి ప్రకృతి. ఇది నీ ఒక్కళ్ళలో ఉన్న ప్రకృతి కాదు, సృష్టి మొత్తంలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి. ఆ శక్తి ఇక్కడ కూడా పనిచేస్తోంది. ఆ శక్తిని ఆపుదామని కానీ, దాన్ని అడ్డగిద్దామని కానీ, కర్మలు జరగకుండా ఈ శరీరాన్ని ధ్వంసం చేసేసి ఆత్మహత్య చేసేసుకుంటే కర్మలు లేకుండా పోతుంది, నేను సుఖంగా ఉంటాను, ఈ భ్రమలు. ఆ మహాశక్తిని ఆపలేవు. నువ్వు చేయగలిగింది ఏంటంటే, చిన్న తాళం చెవి నీకు ఇచ్చారు ఆ పరమేశ్వరుడే. ఇందాక చెప్పాను చూడండి, అన్నీ సృష్టిలో వాటంతా జరుగుతుంటే నేను చేస్తున్నాననే భావం ఎందుకు రావాలి? అహంకారం. ఏముంది దాని సమాధానం? ఏం లేదు. మన దగ్గర ఒకటే మాట చెప్పాలి, అది కూడా సృష్టిలో భాగమే. అహంకారం అనేటటువంటిది మొలకెత్తడం కూడా సృష్టిలో భాగం.
ఏమంటే చెట్లు చేమల్లో అహంకారం ఉందంటే కనపడదు, స్పష్టంగా కనపడదు. నేను పని చేస్తున్నాను, నేను పెరుగుతున్నాను చెట్టు అనుకోదు. కానీ మహా సూక్ష్మంగా ఎక్కడొక్కడ అహంకారం ఉండాలి. అది క్రమంగా అభివృద్ధి చెంది మెల్లిగా అనేక జన్మల్లో వచ్చి ఒక మనిషిగా అయినప్పుడు అహంకారం బాగా కనపడుతుంది. ఇప్పుడు మనుషుల్లో కూడా అహంకారాలు చూడండి, ఎక్కువ శక్తులు, ఎక్కువ ధనం గాని, ఎక్కువ విద్య గాని, ఎక్కువ నలుగురి మీద అధికారం గాని, ఇటువంటి ఏవైనా కొంచెం విశేష లక్షణాలు ఉన్న వాళ్ళలో ఈ అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఏమి అతి సామాన్యమైన నాకు చేత కాదండి, నేనేం చేయలేనండి అనుకునే వాళ్ళు తక్కువగా ఉంటుంది. ఇట్లా మనుషుల్లోనే రకరకాల స్థాయిల్లో ఒకళ్ళు కొంచెం ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అహంకారం కనపడుతూ ఉంటుంది. కొంతమంది ఈ చిన్న పని నేను చేశాను గర్వంగా చెప్పుకోవడం. కొంతమంది పెద్ద జరిగింది ఏమోనండి అది జరిగింది ఏదో భగవంతుని కృప అని పైకి అనటం కాకుండా నిజంగానే అనుకుంటూ ఉంటాడు. కొంచెం తక్కువగా ఉన్నట్టు అనమాట అండి అహంకారం అటువంటి వాళ్ళలో. ఇట్లా మనుషుల్లోనే రకరకాలు ఉన్నట్టు సృష్టి మొత్తంలో కూడా రకరకాలు. పూర్తిగా జడంగా ఉన్నటువంటి రాయి, రప్ప ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటిలో అహంకారం ఉంటుందా అన్నాను. సాధారణంగా చెప్పే సమాధానం ఏంటంటే ఉండదు. వాటిలో మనస్సు ఉండదు, అహంకారం ఉండదు. మరి వాటిని చుట్టి పెట్టి కొట్టిన రాళ్ళు పగులుతాయి కానీ వాటి బాధ ఉండదు. అదంతా నిజమే. కానీ ఈ శాస్త్రం ప్రకారం యోగ వాసిష్టంలో చెప్పాడు అటువంటి వాటిల్లో కూడా మహా సూక్ష్మంగా అహంకారం ఉంటుంది. అయితే ఇంకా అభివృద్ధి ఉండదు. అది ఎన్నో జన్మలు పడితే క్రమక్రమంగా చైతన్యం పెరుగుతూ వచ్చి చైతన్యంతో పాటు అహంకారం కూడా పెరుగుతుంది. చెట్టు నేను ప్రత్యేకంగా ఉన్నాను అని మనకు ఖచ్చితంగా చెప్పకపోయినా ఏదో ఒకటి పక్కన ఇంకో చెట్టు ఉంటే దానికి పోటీ, ఆ చెట్టుతో పోటీ పడి ఈ చెట్టు పెరగాలి. పెద్ద చెట్టు కింద ఒక చిన్న మొక్క వేసామనుకోండి, చిన్న మొక్క పెరగదు, అది పీల్చుకుంటుంది. భూమిలో సారాన్ని పెద్దది పీల్చుకుంటుంటే చిన్నది పెరగదు. ఎందుకు? రెండింటికి పోటీ. ఇట్లా ఆలోచించి చూస్తే స్పష్టంగా కనపడకపోయినా మనం ఊహించవచ్చు ఏంటి అహంకారం అన్నిట్లోనూ ఉంది. అట్లాగే మనిషిలో కూడా అహంకారం వచ్చింది. పరిశీలించి చూసిన వాళ్ళు ఏంటంటే ఇక్కడున్నది అస్సలు కీలకం, కిటుకంతా ఇక్కడుంది. మనకు కలిగేటువంటి సుఖ దుఃఖాలన్నీ శరీరం వల్ల కాదు, మనస్సు వల్ల కాదు, కర్మల వల్ల కాదు, కర్మ ఫలితాల వల్ల కాదు, నేను అని అనుకోవడం వల్ల. మనం ఇట్లా కూర్చున్నాం, ఆ చెట్టు ఎవరో చెట్టును కొడితే 4 ఆకులు రాలినాయి, ఒక 2 పళ్ళు రాలినాయి. కుక్కను కొట్టారు, కొంచెం. ఇట్లా ఎన్నో పనులు జరుగుతున్నాయి, ఎన్నో దుఃఖాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఈ శరీరానికి ఏదో దెబ్బ తగిలింది, కాలు జారి పడ్డాడు లేదా ఎవడో కొట్టాడు. నేను నాకు అని అనిపిస్తుంది. ఎందుకు బాధ? ఏమైంది? ఎంతమంది దెబ్బలు తగలట్లా? ఆ చెట్టుకు దెబ్బ తగిలింది, ఆ కుక్కకు దెబ్బ తగిలింది, ఈ శరీరానికి దెబ్బ తగిలింది, అంతేగా. మరి ఎందుకు నీకు అనిపిస్తుందంటే నేను అనుకోవడం వల్ల. ఈ అనుకోవడాన్ని ఇక్కడ అహమ్మానం అన్నారు. ఏం అహమ్మానం? అహం కర్తేత్యహమ్మాన, నేను కర్తను అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉండటం అందరం చేస్తున్న పని అదే. దీనికి మనం బాధపడటం, సిగ్గుపడటం అక్కర్లేదండి. మళ్ళీ ఇదొక కొత్త బాధ కాదు. అయ్యో నేను అహంకారం నాకు ఉంది అని బాధపడకూడదు. అహంకారం అనేటువంటిది కూడా ప్రకృతిలో ఒక భాగం. సృష్టిలో అన్ని పదార్థాలు వచ్చినట్టు కూడా అహంకారం కూడా వచ్చింది. మనం చేయవలసింది ఏంటంటే ఈ అహంకారాన్ని కొంచెం పక్కకు పెట్టడం. చాలా కష్టం ఉండే అహంకారాన్ని తీసేసుకోవడం. అంటే అహంకారాన్ని తీసేసుకోవడం కష్టం. మొత్తం ప్రపంచాన్ని తీసేస్తావా? నీ చుట్టూ ఉన్న కర్మను తీసేస్తావా?
నీ చుట్టూ ఉన్న దుఃఖాన్ని తీసేయగలుగుతావా? సంఘం, సమాజం, పరిస్థితులు, వీటన్నిటి తీసేయగలుగుతావా? వాటితో పోలిస్తే కనుక అన్నీ ఉండని, అట్లాగే ఉన్నవన్నీ ఉండని. అహంకారం, నేను అన్నదాన్ని కొంచెం తొలగించుకుంటే చాలు. పరమేశ్వరుడు మహాకృపాళుడు కాబట్టి ఈ శక్తిని కూడా మనకిచ్చాడు. ఏ శక్తిని? నేను అన్నదాన్ని తొలగించుకునేటువంటి శక్తి. దాన్ని ఇందాక చెప్పిన తాళం చెవితో పోల్చాం. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళక్కర్లేదు అంటే ఈ కర్మ మొదలైనటువంటి ప్రపంచం మొత్తాన్ని ధ్వంసం చేసేసి నేనొక్కడిని కేవలంగా ఉండి మోక్షాన్ని పొందుతాను అట్లా అక్కర్లా. తాళం చెవి ఏంటంటే ఇక్కడ అన్నీ ఉండని, ఇప్పుడు ఉన్నవన్నీ ఉండదు, అన్ని కర్మలు ఉండదు, అన్ని సుఖాలు, అన్ని దుఃఖాలు, అన్ని బాధలు అన్నీ ఉండదు. ఏం లేకుండా పోతే చాలు, ఈ అహమ్మానము, నాకు, నాది, నేను అనేది లేకుండా పోతే చాలు. ఇదండి తాళం చెవి. అందుకని ఇదేం చెప్తున్నానంటే నేను కర్తను అనే అభిమానం ఒక నల్ల త్రాసు పాముతో పోల్చాడు. అంత భయంకరమైన నల్ల త్రాసు, మహాసర్పం అన్నాడు. మహాకృష్ణాహి అని పెద్ద మహా పెద్ద కృష్ణ అహి అంటే నల్ల త్రాసు, నల్ల పాము, నల్ల త్రాసు పాము అంటే చాలా విషపూరితమైనటువంటిది, మహా పెద్దది. అది కలిస్తే ఎక్కువసేపు బతకదు. అటువంటి గొప్ప పెద్ద త్రాసుపాము కలిస్తే మనకు చెప్తుంటారు, మన మెడికల్ తిరిగిపోతూ ఉంటారు, తొంగగాలుతున్న నురుగు వస్తుంటుంది, నోటమ్మడి స్పృహ తప్పిపోతూ ఉంటారు, కొద్దిసేపట్లోనే ప్రాణం పోతుంది. ఏం చేస్తారు అంటే పూర్వం మంత్రాలు అవి వేస్తుండేవాడు. ఇప్పుడు డాక్టర్లు, వైద్యాలు వచ్చినారు. కొన్ని పెద్ద పెద్ద పాములు వస్తే డాక్టర్ తీసుకెళ్లే లోపల తెచ్చిపోతారు, మంత్రగాన్ని పిలిచే లోపల తెచ్చిపోతారు. అట్లా ఉంటాయి. ఈ అహంకారం అనేటువంటి పాము అటువంటిది అన్నాడండి. అది కరిస్తే అప్పటికప్పుడే మరణం. ఇక్కడ మరణం అంటే పోలిక ఏంటి? బాధ. బాధ అప్పటికప్పుడే బాధ. ఇది పని చెయ్యాలి అనుకోగానే చిన్నగా మొదలవుతుంది బాధ, ఒక కోరిక పోరాటంగా లోపల. కొంచెం సేపు అయ్యేటప్పటికల్లా అవుతుందో కాదో, ఎట్లా చేయాలి, ఎప్పుడు అవుతుందో, అయ్యో ఏమిటో ఇంకా ఎంతసేపు మొదలవుతుంది ఆందోళన. పని చెడిపోయింది, మళ్ళీ బాధ. పని జరిగింది, సరిగ్గా కాల, తృప్తి లేదు, మళ్ళీ ఇంకోసారి చేయాలి. ఇదంతా అప్పటికప్పుడే బాధను కలుగుదేస్తుంది. అందుకని దీన్ని నల్ల త్రాసుపాము విషంతో పోల్చాడు. ఈ కర్మను కాదండి, మరి కర్తృత్వ బుద్ధి, నేను చేస్తున్నాను అనేటువంటిది. నేను చేస్తున్నాను అనుకోగానే నేను చెయ్యాలి అనేటువంటి ఒక ఒత్తిడి, చేయకపోతే ఏమవుతుందనే భయం, అవుతుందో కాదో అనేది ఆందోళన, ఎట్లా చేయాలి అని నిర్ధారించుకోలేకపోవడం, ఇంకా ఎప్పుడు అనే ఆత్రం, అంతా జరిగిన తర్వాత అది కుదరకపోతే పూర్తి నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, ఇవన్నీ బాధలున్నాయి కర్మలో. ఇవన్నీ తీసేయడానికి ఒకటే మార్గం ఏంటి? త్రాసుపాము, పెద్ద త్రాసుపాము విషయం గడిస్తే దాన్ని తప్పించడానికి మార్గం ఏంటంటే ఒకటే మార్గం చెప్తున్నారండి. మామూలు మంత్రాలు పనిచేయవు దీనికి ఏం చేయమన్నారంటే అమృతం తాగమన్నారండి. అమృతం అంటే మనం విన్నాం కదా, పురాణాల్లో తెలుస్తుంది, ఏదో దేవలోకంలో ఉంటుందని, పాల సముద్రాన్ని మధించినప్పుడు వచ్చిందని, అది తాగితే ఇక మరణం లేదని. అటువంటి అమృతం బొట్టు ఒకటి తీసుకొచ్చి ఏది నల్లతాసుపాము గడిపినటువంటి వాడికి ఒక్క చుక్క నోట్లో వేస్తే ఇక లేచి కూర్చుంటాడు, వాడికి ఏ విషయం పనిచేయదు. అటువంటి గొప్ప విషయానికి కూడా ఎందుకు అమృతానికి అటువంటి శక్తి ఉంది.
ఎంత పెద్ద విషయమైన అమృతాన్ని ఏం చేయలేదు. అటువంటి అమృతాన్ని నీకు ఇస్తున్నానన్నారండి. నువ్వేమో పాము కాటు పడి బాధపడుతున్నావు, మరణిస్తున్నావు. మరణించడం అంటే ఇదే, ఎప్పటికప్పుడు చచ్చిపోయినట్టుగా అయ్యో అయ్యో అనుకోవటమే. నురుగులు దక్కుతున్నావు కర్మబంధంలో పడి. నీకు అమృతాన్ని ఇస్తున్నాను అన్నారు. ఏమిటి అమృతం అంటే, నాహం కర్తేతి విశ్వాసామృతం, నేను కర్తను కాదు అనే విశ్వాసం అనేటువంటి అమృతాన్ని తాగి సుఖీభవ, సుఖంగా ఉండు. నేను చాలా తేలిక చెప్పాడు. నేను కర్తను అనుకుంటున్నావు, అది విషం. నేను కర్తను కాదు అనే విశ్వాసాన్ని పెట్టుకో, అది అమృతం. చూడండి, విషానికి అమృతానికి ఎంత తేడా. నేను కర్తను అనుకుంటే విషం, మామూలు విషం కాదు, పెద్ద నల్లత్రాసు పాము విషం. నేను కర్తను కాదు అనుకుంటే అమృతం. ఇంటికి గడియ పెట్టాం, తర్వాత తాళం వేసి, ఇంత పెద్ద తాళం. తాళాన్ని మామూలుగా ఇటు మనం ఎడం చేతి వైపు కుదుతాం, తాళం దూసుకుపోయింది, రాదు. అదే తాళాన్ని మళ్ళీ అదే తాళం చేపెట్టి ఇటువైపు కుడివైపు కుదుతాం, తాళం తెరుచుకుంది. కిటుకు. అట్లా పరమాత్మ నన్ను కష్టపెడుతున్నాడు. ఈ ప్రపంచమంతా బాధామయం, లేదా సుఖం బాధలు కలిసి మిశ్రమంగా ఉన్నాయి. నేను పనులు చేయాలి, చేయకుండా ఉండలేకపోతున్నాను. అయ్యో, ఇది బానిస బతుకైపోయింది. ఏమిటి ఈ కర్మబంధం, ఎందుకు ఈ మనిషి ఇట్లా బతుకుతున్నాడు? ఇదంతా ఆలోచించారు మహర్షులు. ఇదంతా ఆలోచించి సారాంశాన్ని ఒక్క మాటలో చెప్తున్నారండి ఇక్కడ. ఇదిగో తాళం ఇటు దిప్పు దిగుసుకుపోతుంది, ఇటు దిప్పు తెరుచుకుంటుంది. అట్లా కర్మలు జరుగుతూ ఉన్నాయి, నువ్వు చూస్తున్నావు. నేను చేస్తున్నాను, బంధం వచ్చేసి. నేను చెయ్యడం లేదు, మోక్షం వచ్చేసి. జరిగే కర్మలు ఆగక్కర్లా, అసలు నువ్వు ఆపక్కర్ల. నువ్వు ఆపటానికి కానీ ఆపకుండా ఉండటానికి కానీ నీకేం అధికారం లేదు. ప్రకృతిలో ధర్మం, పరమేశ్వరుని యొక్క ధర్మం జరుగుతూ ఉంటుంది. నీకున్నటువంటి స్వాతంత్రం ఇందాక చెప్తాను చూడండి. పరమేశ్వరుని మాయ చేత అహంకారం వచ్చింది అన్నాం. మళ్ళీ అదే పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత ఆ మాయలోంచి బయటపడేటువంటి శక్తి కూడా ఉన్నది. ఇక్కడే ఈ మనసులోనే రెండు కలిపి పెట్టాడు. మీ షాపులో ఏముంటే మా షాపులో అన్నీ ఉంటాయండి. ఏముంటాయి అన్నీ అంటే తేనె, బెల్లం, పంచదార, ఖర్జూరకాయలు, ఇట్లాంటి తీపి వస్తువులు కూడా ఉన్నాయి. ఇంకేమున్నాయి, వేప పుల్లలు, వస, నాభి, గరళం, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మా షాపులో. అట్లా ఈ పరమేశ్వరుడి దగ్గర ఏంటంటే అది ఉంది ఇది రెండు ఆ మాయలోనే పెట్టాడు. ఏం మాయ పెట్టాడు? కర్మముల వాటంతటా జరుగుతూ ఉంటాయి, ఈ శరీరానికి సంబంధం లేదు. శరీరం చేత కూడా అదో ఒక శక్తి చేస్తూ ఉంటుంది. నీకు పెట్టిన మాయ, నేను కర్తను అనుకునేటువంటి మాయను పడేశాడు. మళ్ళీ నేను కర్తను కాదు అని తెలుసుకునేటువంటి శక్తిని కూడా ఇచ్చాడు. ఎక్కడుంది శక్తి అంటే అది మనస్సులోనే. మళ్ళీ మనసు అంటే విచారణలో. తాళం చేయి అటు తిప్పి నేను, బంధం. తాళం చేయి ఇటు చెప్పి నేను లేను, బంధం పోయింది.
చూడండి, మనకి అనుకోవడంలో ఓ తండ్రి కొడుకు ఇద్దరున్నారండి. ఆస్తి పంపకాలు జరగల. మనం చూస్తుంటాం, లోకంలో ఎటువంటి కేసులు జరుగుతుంటాయి కదా. కొడుకు ఏదో చెడు తిరుగుతున్నాడు, డబ్బు జలసా ఖర్చు పెడుతున్నాడు. ఇంట్లో తండ్రికి తెలియకుండా అప్పులు చేశాడు. అప్పుల వాళ్ళు వచ్చి తండ్రిని అడుగుతుంటే బాధపడుతున్నాడు. తండ్రి బాధపడుతున్నాడు. ఆ మమకారం చొప్పున గాని, చట్ట ప్రకారం చొప్పున గాని తను చెల్లించాల్సి వస్తుంది. నా కొడుకు అనుకున్నా ఎందుకు మర్యాద కోసమనో, లేదా చట్ట ప్రకారం కూడా ఆస్తి ఇద్దరిది ఇంకా పంపకాలు కాలేదు, ఉమ్మడి ఆస్తి కాబట్టి తండ్రి ఇవ్వాల్సి వస్తుంది, తీర్చాల్సి వస్తుంది. అంటే ఏంటి, తండ్రికి నా కొడుకు తీర్చక తప్పదు. కొడుకు చేసిన అప్పులు నువ్వు తీర్చాలి. కొన్నాళ్ళు చూసినాక ఇక తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆస్తి పంపకం చేసేసాడు. మిగిలిన ఆస్తిని పంపకం చేసేసి అందరికీ తెలియపరిచాడు. పేపర్లో కూడా ఫోటోలు ఇస్తుంటారు అప్పుడప్పుడు. మేము ఆస్తి పంపకాలు చేసుకున్నాం, ఇక మీదట ఫలానా వాడు చేసేటువంటి లావాదేవీలకి మాకు బాధ్యత లేదు అని ప్రకటనిస్తూ ఉంటారు. ఆ తర్వాత తండ్రి పరిస్థితి ఎట్లా ఉంటుంది, కొద్దిగా బాధపడతాడు. అయ్యో మన పరువు పోయింది, నా కొడుకు ఇట్లా అయిపోయినాడే అని కొద్దిగా బాధ కలగచ్చు. 4 రోజులు అది కూడా తగ్గిపోతుంది. సుఖం వస్తుంది. ఏం సుఖం వస్తుంది, ఇక వాడి గురించి ఆలోచించడు. ఇంటి మీదకి ఎవడన్నా వస్తే ఆ బాబు అయిపోయింది, నేను ఇచ్చే బాధ్యత నాకు లేదు, ఇవ్వాల్సింది లేదు, ఇవ్వటానికి ఆగ్రహం లేదు, మీరు పోండి, వాటితో చూసుకోండి, వాళ్ళకి అప్పులు ఇవ్వద్దు, ఇస్తే మీ బాధ్యత అని చెప్పటం వలన ఈ తండ్రికి ఎంతో సుఖం, ప్రశాంతం, మనస్సు శాంతమైంది. మొదట్లో కొంచెం అటు ఇటు ఊగాడు. నా కొడుకే, నలుగురు ఏమన్నా అనుకుంటారు, వాడిని బాగు చేద్దాం, అయ్యో ఎట్లా అనుకున్నాడు. ఇక కుదరనప్పుడు ఏం చేశాడు, చిరపో అనుకున్నాడు, చిపో అనుకున్నాడు. అంతే. ఎక్కడుందండి ఈ శక్తి ఇప్పుడు? నా కొడుకు అనుకొని వాళ్ళు చేసిన పనులన్నిటికీ నాదే బాధ్యత అన్నట్లుగా బాధపడేటటువంటి శక్తి కూడా ఆ తండ్రి మనస్సులో ఉన్నది. వీడు నా కొడుకు అవునో కాదో, కొడుకు కాదు అని నేను అనుకుంటున్నాను ఈ క్షణం నుంచి. లావాదేవీలకు నాకు సంబంధం లేదు, వాడు ఏమైపోయినా నాకు సంబంధం లేదు అని తెగతెంపులు చేసుకున్నాడు. ఆ తెగతెంపులు చేసుకునేటువంటి శక్తి కూడా మనస్సులోనే ఉన్నది. ఓర్చుకోగలిగినంతసేపు దుఃఖంలో కొట్టుకునేటువంటి శక్తి ఉన్నది. నేను అనుకుంటూ, నాది అనుకుంటూ. అది ఓర్చుకోలేని స్థితి వచ్చినప్పుడు నాది కాదు ఓ అని వదిలించుకునే శక్తి కూడా ఉన్నది మనస్సులో. ఇప్పుడు చూసిన మన ఉదాహరణలో అదే కనపడుతుంది. అదే శక్తి ఇక్కడ ప్రపంచంలో జీవుడుగా వచ్చినటువంటి ఈ చైతన్యానికి, జీవుడుగా వచ్చిన చైతన్యం ఇది. జీవుడుగా వచ్చినటువంటి చైతన్యానికి కొంతకాలం దుఃఖంలో కొట్టుకొని ఇక భరించలేని శక్తి వచ్చినప్పుడు తత్వ విచారణ ఈ విధంగా చేసి, నేను కాదు పో, ఈ శరీరము, మనస్సు, అహంకారము వీటితో నేను తెగతెంపులు చేసుకుంటున్నాను అనగలిగినటువంటి శక్తి ఈ మనస్సులోనే ఉంది. ఉదాహరణ చెప్పాను కదా, ఇప్పుడు తండ్రి మనసులో 2 శక్తులు ఉన్నాయి. నా కొడుకు అనుకునేటువంటి అభిమానము, మమకారం అనేటువంటి శక్తి, బాధ పెట్టేటువంటి శక్తి. లేదా కొడుకు బాగా ఉన్నప్పుడు సుఖపడేటువంటి శక్తి, మా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటాడు ఆ శక్తి. వాడు బాధపడుతున్నప్పుడు వాడితో కలిసి బాధపడేటువంటి శక్తి. ఈ 2 లేవు నాకు. నా కొడుకు కాదు, నేను తెగతెంపులు చేస్తున్నా అనేటువంటి శక్తి కూడా ఉన్నది. బాగా గమనించండి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శక్తి అంటే?
ఎక్కడి నుంచి వచ్చిందండి శక్తి? ఉన్నదానిని తీసేసేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? జాగ్రత్తగా చూస్తే ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఉన్నదానిని తీసేసుకునేటువంటి శక్తి లేదు ఆ తండ్రికి కానీ లేదా జీవుడికి కానీ. ఏం జరుగుతోందంటే లేని దానిని లేదనుకునేటువంటి శక్తి అది. లేని దానిని లేదనుకోవడం ఒక శక్తి అంటే అదే శక్తి. ఏంటి దీని వివరణ అంటే, తండ్రికి కొడుకు నిజంగా అతుక్కొని ఉంటే, విడదీయరానటువంటి బంధం ఉంటే, తెగతింపులు చేసుకున్నా పోదు, నా కొడుకు కాదు పో అనుకున్నా పోదు, వాడికి నాకు సంబంధం లేదు నలుగురితో చెప్పినా పోదు. మరి ఎటువంటి సంబంధం ఉందంటే అవునంటే అవును కాదంటే కాదు అటువంటి సంబంధం. అంటే నువ్వే అనుకుంటున్నావు అన్నమాట, నా కొడుకు మంచివాడు, నా కొడుకు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అనుకుని వాడితో సంబంధం పెట్టుకుంటున్నాను చెప్పి ఎక్కడుంది ఆ సంబంధం? నువ్వు పెట్టుకోవటంలో ఉంది, నువ్వు అనుకోవటంలో ఉంది. అది అహమ్మానము అంటే నేను అనుకోవటంలో ఉంది. అనుకోకుండా ఉంటే లేదు, నాది కాదు నా వాడు కాదు అనుకోకుండా ఉంటే పోయింది. నిజంగా నీ వాడు కనుక అయ్యింటే సహజంగా వస్తువుగా ప్రకృతి సిద్ధంగా అవి పొమ్మన్నా పోదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది అహమ్మానం అంటే అనుకోవడం. అట్లాగే కర్తృత్వం ఇది కూడా అంతే. నిజంగా నువ్వు కర్మలు చేసేటటువంటి స్వభావం గలవాడైతే ఈ జీవుడు నేను కర్తను కాదు అనుకుంటే పోతుందా? పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దొంగను పట్టుకెళ్ళారనుకోండి, పోలీస్ స్టేషన్ లో నేను దొంగతనం చేయలేదంటే అవుతుందా? ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, 4 తంతాడు అవునండి అంటాడు. కానీ ఇక్కడ జీవుడి సంగతి అట్లా కాదు. జీవుడు నిజంగా కర్త కాదు. దాన్ని వివరంగా చెప్పుకున్నాం అంతకుముందు మనం. ఎవరు జీవుడు అంటే కేవల సాక్షి స్వరూపం. కర్మములవి జరుగుతూ ఉంటే అలా ఊరక సాక్షిలాగా చూస్తూ ఉండేటటువంటి స్వరూపం. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు. కోటి ఘటనలు అంటే కోటి కర్మలు. కలయందున వలె కదలుతుండగా కదలకుండగా కాంతు సాక్షి. పనులు జరుగుతూ ఉంటాయి, అయితే వీడు తాను కదలకుండా తాను చేయకుండా ఊరక చూస్తూ ఉంటాడు. దీనిని మనం గుర్తించాలి. గుర్తించడం అంటే ఏంటి? తన స్వరూపాన్ని తను చూడటమే. కర్మములు అవే జరుగుతూ ఉన్నాయి, నేను సాక్షిగా వాటిని చూస్తున్నాను, నాకు అంటటం లేదు అని గుర్తించాలి. గుర్తించడం అంటే ఏంటండి? ఏదైనా పని చేయమన్నాం అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి ఆ మనిషిని పట్టురా అన్నాం అనుకోండి, లేదా వెళ్ళి ఆ మనిషితో మాట్లాడరా అన్నాం అనుకోండి, అదొక పని. అట్లా కాకుండా ఎదుర్కొన్న ఒక మనిషిని చూపించి గుర్తించు వీడెవరో అన్నాం అనుకోండి, మాట్లాడమని చెప్పలా, మాట్లాడటం అంటే ఒక పని. గుర్తించు, ఎవరో గుర్తించుకో. గుర్తించడం అనేటువంటిది పనే అంటే అది కూడా ఒక రకంగా సూక్ష్మమైనటువంటి పని. మనసులో ఏదో జరుగుతుంది, అదొక రకమైన సూక్ష్మమైనటువంటి పని. ఇది జ్ఞానం అనేటువంటి దాంట్లో సన్నగా ఏదో పని ఉంటుంది, కానీ పైకి ఏం కనపడదు. అటువంటి పని అది. ఏం చేయాలి? గుర్తించు అన్నాం. ఒక నిమిషం అట్లా చూసి బుర్ర తీవ్రంగా పనిచేసి వీడు ఫలానా అని గుర్తించాం. అట్లా ఇప్పుడు అహంకారాన్ని పట్టుకొని ఎవరు గుర్తించు, అహంకారం ఏంటో గుర్తించు.
నేను చేస్తున్నానండి, నేను ఆలోచిస్తున్నా, నేను అనుభవిస్తున్నా, నేను పనిచేస్తున్నా. ఈ నేనుని పట్టుకొని విచారణ చేయి. చూడు, గుర్తించక ఏంటో అని చూస్తే మనం వేరే పని, వేరే సాధన లేదు. ఇది గుర్తించడం అన్న దాంట్లో ఏం పని ఉందో అది. ఏదైతే ఇప్పుడు అహంకారంగా కనపడుతోందో అది శుద్ధ చైతన్యమేను. దేనికైతే అన్ని అంటుతున్నాయి, ఏదైతే కర్తగా ఉన్నది అనుకుంటున్నామో అది శుద్ధ చైతన్యము. ఇదండి నాహం కర్తేతి, నేను కర్తను కాదు అనేటువంటి విశ్వాసం. నాహం కర్త, నేను కర్తను కాదు. ఇది విశ్వాసామృతం పీత్వా అనే విశ్వాసం అనేటువంటి అమృతాన్ని తాగమన్నాడండి. విశ్వాసం, విశ్వాసం అంటే ఏం చెప్పుకుంటామండి మనం? నమ్మకం, గట్టి నమ్మకం. ఇది అవుతుందో కాదో, ఇది ఇట్లానో అట్లానో, ఇదో అదో ఏమో, ఇది అనుమానం, ఇది ఇంతే అని గట్టిగా నిర్ధారణ చేసుకుంటే అప్పుడు విశ్వాసం వచ్చినట్టు. ఈ విశ్వాసం మామూలుగా విశ్వాసం ఇతరుల మీద, వాడు చెప్పిన మాట మీద నాకు విశ్వాసం అంటే వాడు ఏది చెప్తే అది నమ్ముతాను. ఇక ప్రశ్న లేకుండా, నేను మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా చెప్పింది నమ్ముతా. ఇదొక విశ్వాసం. రెండోది ఆత్మవిశ్వాసం ఉంటుంది. తన మీద తనకే విశ్వాసం. నేను ఆలోచించుకుంటా గట్టిగా, నేను నిర్ధారించుకుంటా, నేను గట్టిగా ఆలోచించుకోగలను, నిర్ణయించుకోగలను, నా మీద నాకు నమ్మకం. అట్లా శాస్త్రం మీద విశ్వాసం. శాస్త్రాలు తప్పు చెప్పాయా? శాస్త్రం మంచిగా చెప్తుంది కదా. శాస్త్రం ఎట్ట కాదంట. అట్లా శాస్త్రం మీద విశ్వాసం అంటే ఇప్పుడు చెప్తుంటే ఒక మనిషి మీద విశ్వాసం ఉండొచ్చు, శాస్త్రం మీద విశ్వాసం ఉండొచ్చు, తన మీద తనకే విశ్వాసం ఉండొచ్చు. ఇదంతా కలిపి విశ్వాసం అంటాం, నమ్మకం. లోకంలో ఇతర పద్ధతుల్లో ఏదో ఒకటి ఉంటుంది. ఒక గురువు చెప్పిన మాట మీద విశ్వాసం. గురువు ఏది చెప్తే అదంతే, బండగా నమ్మాల్సిందే, ఎదురు చెప్పడానికి వీలు లేదు. రోజు పట్టుబట్ట కట్టుకొని భోజనం చెయ్యి అని చెప్పారనుకోండి, ఏదో ఆచారం. ఎందుకు ఏమోనండి, అట్లా ఆచారం. మా అమ్మగారు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు, అంతే. ఒక విశ్వాసం నాకు. ఇటువంటి విశ్వాసాలు ఏంటి? ఒకటి చెప్పినందువల్ల వస్తాయి, ఒక మాట వల్ల. ఎందుకు అనేది ఏమో. అట్లాగే శాస్త్రంలో ఉందండి, ఏదో శాస్త్రంలో ఉందండి, చచ్చిపోయిన వాళ్ళకి తద్దినాలు పెట్టాలి అని శాస్త్రంలో ఉందనుకోండి. ఎందుకంటే శాస్త్రంలో ఉంది, వాళ్ళు పెడితే వాళ్ళకి ఏదో అవుతుంటే అది ఇదంట. ఇది ఒక రకమైన నమ్మకం. మూడోది తాను స్వయంగా ఆలోచిస్తాడు. స్వయంగా ఆలోచించి శాస్త్రంలో చెప్పాడు, శాస్త్రంలో చెప్తే ఎందుకు చెప్పాడు, బహుశా ఎందుకు చెప్పాడు, మా అయితే సరే నమ్ముతా. ఇది నమ్మకంగా లేదండి, శాస్త్రమైనా సరే నమ్మడు ఇంకా. అట్లా గురువు చెప్పిన మాటను కూడా నాకు నచ్చుతా లేదా, నచ్చితే నమ్ముతా. ఇట్లా ఉంటారు కొంతమంది. వీళ్ళందరికీ సరిపోయిన శాస్త్రాలు ఉన్నాయి లోకంలో, అందరికీ సరిపోయిన పద్ధతులు ఉన్నాయి. అచ్చగా గురువు మీద ఆధారపడి నాకేం లేదు, నేను ఆలోచించుకోలేను, నేను శాస్త్రాలు చదవలేను, మా గురువుగారు ఏదో మంత్రం చెప్పారు ఎప్పుడు అనుకుంటూ ఉంటా. ఇక రోజు పొద్దున్నే స్నానం చేసి కాస్త దీపారాధన చేసి కాస్త ఆ తులసి చెట్లు అని నీళ్లు పోయి, ఇట్లా మా అమ్మ చెప్పిందండి, నాకు విశ్వాసం, అది చేస్తున్నాను. ఇట్లా ఒకళ్ళు చెప్పిన దాని మీద కానీ ఒక శాస్త్రం మీద కానీ ఆధారపడి అనేక పద్ధతులు ఉన్నాయి. ప్రశ్న వేయకూడదు, అంతే తెలియగలవాడైనా సరే ప్రశ్న వేయకూడదు. అంతే చెప్పారు, మా వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు వింటున్నా. బైబుల్లో ఇట్లా ఉంది, ఖురాన్లో ఇట్లా ఉంది, భగవద్గీతలో ఇట్లా ఉంది, మనుధర్మ శాస్త్రంలో ఇట్లా ఉంది,
శివపురాణంలో ఇట్లా ఉంది అంతే నమ్మటమే. అట్లా నమ్మేవాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పద్ధతులు కొన్ని ఉన్నాయి, కొన్నిగా చాలా ఉన్నాయి. మార్గాలు, వాళ్ళు పయనించేటువంటి మార్గాలు, అది మరి లౌకిక శాస్త్రం కావచ్చు, మోక్ష శాస్త్రం కావచ్చు, వాళ్ళకు సంబంధించిన విశ్వాసం మీద వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ పద్ధతులు ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే జ్ఞానశాస్త్రం. జ్ఞానశాస్త్రం ఎట్లా ఉందంటే ఈ చెప్పిన 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి ఇందులో. ఎట్లా? ఒక గురువు గారు, జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి గురువు గారు, ఆయన చెప్పింది, ఆయన మహానుభావుడు అనేటువంటి నమ్మకం అని తప్పు చెప్పడు. అయితే ఆ గురువు గారు నేను చెప్పాను నమ్మని అనడు. జ్ఞానశాస్త్రంలో ఇదండి. జ్ఞానశాస్త్రంలో ఏం చెప్తున్నారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ప్రణిపాదం పరిప్రశ్న సేవల చేత నేర్చుకున్నాడు. అందులో పరిప్రశ్న అంటే ఇష్టం వచ్చినట్టు ప్రశ్న ఏది? ఇష్టం వచ్చినట్టు ప్రశ్న అంటే వితండవాదం కాదు, మళ్ళీ అర్థం చేసుకోవడం కోసం ఎంతైనా ప్రశ్న వేయచ్చు. గురువుగారు ప్రశ్న వేయడాన్ని ప్రోత్సహిస్తాడు ఇందులో, ఈ శాస్త్రంలో. కాబట్టి ఇక్కడ ఏముంది? నీకు గురువు గారు బోధిస్తూ ఉంటారు, ఆయన మీద నమ్మకం. ఆయన ఒక శాస్త్రాన్ని ఆధారం చేసుకుని బోధిస్తాడు. నేను చెప్పాడని కాకుండా ఇదిగో భగవద్గీత తీసుకో, ఉపనిషత్తులు తీసుకో, మన యోగ వాసిష్టం తీసుకో, అష్టావక్ర గీత తీసుకో, ఇటువంటి శాస్త్రాలు అనుకోండి, చాలా ఉన్నాయి ఇటువంటి శాస్త్రాలు. బోధిస్తుంటే ఏమైంది? ఇప్పుడు మనకి తెలిసిన ఇందులో గురువు మీద విశ్వాసం, శాస్త్రం మీద విశ్వాసం. తర్వాత ఇంకోటి ఏంటి? ఆ గురువు ఊరికే ఇది ఇట్లా ఇక విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు, ఆయన పొడుగాటి బొట్టు పెట్టుకుంటాడు, నువ్వు కూడా పొడుగాటి బొట్టు పెట్టుకుంటే నువ్వు కూడా వైకుంఠానికి వెళ్తావు చెప్పాను అనుకోండి. ఇది గురువు మీద విశ్వాసం, శాస్త్రం మీద విశ్వాసం రెండు సరిపోతున్నాయి. కానీ ఏం సరిపోదు? తర్కం, హేతువాదం, యుక్తి. నీ ప్రశ్న ఎందుకండి విష్ణుమూర్తికి బొట్టు ఎందుకు అసలు? మనం బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటుందని పెట్టుకుంటారు. పూర్వం అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పెట్టుకున్నారు, ఇప్పుడు మగవాళ్ళు మనకి ఆడవాళ్ళు పెట్టుకుంటే అందంగా ఉంటుంది అని పెట్టుకుంటున్నారు అనుకున్నాం. విష్ణుమూర్తికి ఏమిటి? ఆయనకి అందాన్ని తక్కువ? సర్వమంగళ స్వరూపుడు, దివ్యమంగళ విగ్రహుడు అని అంటారు కదా. బొట్టు పెట్టుకుంటే ఆయన చర్మం ఇంకా కనపడకుండా పోతుంది, మనకి అడుగునున్నటువంటి చర్మం కనపడకుండా పోయి ఆయనకు ఉన్నటువంటి అందం తగ్గుతుంది, పెరగటం కాదు. పోని బొట్టు పెట్టుకుంటాడు, బొట్టు ఈ షేప్ లో ఉండాలా, ఈ ఆకారంలోనా ఆ ఆకారంలోనా? అయితే వంకర గీత గీసి మధ్యలో ఒక గీత పెడదామా, లేక 3 నిలువు గీతలు గీసి కింద ఇంకొక గీత పెడదామా? ఎట్లా ఉండాలి విష్ణుమూర్తి ఒక బొట్టు? అంటే కొంతమంది గురువులు ఇదిగో విష్ణుమూర్తి బొట్టు ఇట్లా ఉంటుంది, ఈ శాస్త్రంలో ఉంది, మా శాస్త్రంలో. ఇంకా కొంతమంది కాదు విష్ణుమూర్తి బొట్టు ఈ విధంగా ఉంటుంది, ఇది ఒక శాస్త్రం ఉంది. అంటే ఇక్కడ శాస్త్రం మీద, ఆ శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేసేటటువంటి గురువుల మీద లేదా గురు పరంపర మీద, ఒక గురువు మీద ఆధారపడినటువంటి విశ్వాసాలు ఉంటాయి. అటువంటి విశ్వాసాలను వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయండి. మన శాస్త్రంలో అట్లా కాదు. ప్రశ్న, హేతువాదం, ఆత్మ అసంగము అని గురువుగారు చెప్పారు, భగవద్గీతలో కూడా ఉంది. నువ్వు ప్రశ్నించు, ఎందుకు అసంగం అండి? ప్రశ్న వెయ్యొచ్చు కాదు, 1000 అని చెప్తున్నారు. పరిప్రశ్నేనా, ప్రశ్నించి తెలుసుకో, హేతువాదం చేయి. చేస్తే ఏమవుతుంది? నీ మనస్సుకు నచ్చుతుంది. అది హేతువాదం అంటే ఏంటంటే వాళ్ళు చెప్పారని ఒప్పుకుంటే ఏంటి, కొంత మనస్సును మనం అణిచిపెట్టినట్టయింది. సాధారణంగా ప్రతి ఒక్కరికి మరీ మూఢులు అయినటువంటి వాళ్ళకి తప్ప ఒక మధ్యతరగతి లేక పై తరగతి మానవులందరికీ వెంటనే చెప్పంగా ఏదో ఒక ప్రశ్న వస్తుంది. అబ్బా నిజమేనా ఇది, ఏంటి, ఎందుకు ఇట్లా అని వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. గురువు గారు కదా, ఆయన ఎదురు మాట్లాడకూడదు అని చంపలేసుకొని చెప్పినట్టు విన్నప్పటికీ అది పైన ఒప్పుకున్నట్లే అవుతుంది. కానీ అంతరంగంలో, అంతరాంతరాల లోపల ఏదో ఒక ప్రశ్న సన్నగా వస్తూనే ఉంటుంది.
ఇది కొంతమందిలో కాస్త ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. కొంతమంది పుట్టకతోనే విచారణ ప్రధాని ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొంచెం తక్కువగా విచారణ చేస్తారు. కొంతమంది చెప్పినట్టు నమ్మకంతో ఒప్పుకుంటూ ఉంటారు. రకరకాల మనుషులు ఉంటారు. అందులో ఈ జ్ఞానశాస్త్రం బాగా తరచి ప్రశ్నించగలిగినటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి పద్ధతి. ఇట్లా బాగా తరచి ప్రశ్న విచారణ చేయగలిగినటువంటి వాళ్ళకి ఇతర మార్గాల్లోకి వెళ్ళడానికి వాళ్ళకి నచ్చదు. ఎందుకు విష్ణుమూర్తి వైకుంఠంలో ఎందుకు ఉండాలి, ఈ ఊళ్ళో ఎందుకు లేడు, అంతటా ఉంటాడా ఉండడా, అంతటా ఉన్న విష్ణుమూర్తి వైకుంఠంలోనే ఎందుకు ఉంటాడు, అక్కడికి ఇక్కడ తేడా ఇట్లాంటివన్నీ అడగడం మొదలుపెట్టారనుకోండి, వాటికి సరియైన ఏవో చెప్తారు సమాధానం. సరియైన సమాధానాలు మనకి శాస్త్రంలో కానీ గురువు దగ్గర ఎక్కడ దొరకదు. అట్లా ప్రశ్నించేటువంటి స్వభావం వాళ్ళకి ఈ జ్ఞానశాస్త్రం సరిపోతుంది. ఇటువంటి స్వభావం అందరిలోనూ ఉంటుంది కాస్త కోస్త. కొంతమందిలో కొంచెం ఎక్కువ, కొంతమందిలో తక్కువ. ఇప్పుడు జ్ఞానంలో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు చెప్తున్న సందర్భం తీసుకుంటే నాహంకర్త అన్నామనుకోండి. గురువు గారు నాహంకర్త అనేటువంటి భావాన్ని బోధిస్తున్నారు. శాస్త్రంలో ఏ శాస్త్రం, భగవద్గీతలో అనేక చోట్ల చెప్తుంది నాహంకర్త అనేది. ఒక చోట కాదు. అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించి నువ్వు కర్తవు కాదురా, నిమిత్త మాత్రుడు, నిమిత్త మాత్రం భవతౌ సాచిన్ అన్నాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎట్లా చంపుతాను అనుకుంటున్నావు కామలు, ఈ మొహం నువ్వుగా చంపేది. కాలస్వరూపమైనటువంటి నా చేతి వీళ్ళందరూ చంపబడుతున్నారు. కావాలంటే నా నోరు చూడండి చూపిస్తే అందులో ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ వీళ్ళందరూ కనపడుతున్నారు. ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ఈయనేమో నోలుగా వాళ్ళందరినీ చప్పరిస్తున్నట్టే. అంటే ఏంటి, అక్కడ చూపించాడు అనమాట. ఆయనకు మనస్సుకు నచ్చేటట్టుగా, అర్జునుడి మనస్సుకు నచ్చేటట్టుగా రాబోయేటువంటి దృశ్యాన్ని ఆయన శక్తితో చూపించాడు. ఏంటి, నువ్వు కర్తవు కాదు, నువ్వు ఉన్నా లేకపోయినా. ప్రతేతి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే వీళ్ళందరూ చావడానికి తయారుగా ఉన్నారు. ఇది కాలస్వరూపం యొక్క నిర్ణయం, నీ నిర్ణయం కాదు. మరి ఏంటి పోవాలంటే నేను చంపుతున్నాననేటువంటి కర్తృత్వ బుద్ధిని, అహంకార బుద్ధిని వదులుకో చాలు. అదొక్కటుంటే చాలు. తర్వాత యుద్ధం చేయాలంటే బాహ్య దృష్టికి చెప్తే యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి కొంచెం పై దృష్టి, పై స్థాయి నుంచి ఆలోచించిస్తే నువ్వు చేసేది లేదు, నువ్వు అకర్తవి. చేసినట్టుగా ఈ శరీరం చేస్తున్నట్టు కనపడుతుంది. నువ్వు చేస్తున్నావని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు పై స్థాయిలో ఉన్న జ్ఞానాన్ని కనుక నువ్వు అర్థం చేసుకుంటే ఏమనాలి, నేను చేయటం లేదు, నేను శుద్ధ చైతన్యం సాక్షి స్వరూపం. ఎవరు చేస్తున్నారు? ప్రకృతి చేస్తున్నాను. అయితే కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ చేస్తున్నా. ఎవరి మీద? నువ్వు నీవే కాదు అని చెప్పాడండి. ఇట్లా ఒక చోట కాదు, భగవద్గీతలో 5-6 చోట్ల. ఏదో ఒక చోట అంటే ఏదో మాటల సందర్భంలో ఏదో అన్నాను కానీ అది నిజంగా నేను గట్టిగా అనుకోలేదండి అట్లా అంటుంటారు. ఏదో మాటల వరుసకు అన్నాను అంటే ఇక్కడ మాట వరుసకు అంటాం కాదు, ఇది మళ్ళీ రిపీట్ చేసి చెప్పారు. అందుకని దీన్ని ఏమన్నారంటే గురువు మీద విశ్వాసం, శాస్త్రం మీద విశ్వాసం, తర్వాత నువ్వు ప్రశ్న వేసుకో, నేను ఎందుకు కర్త కాకుండా పోయాను. ఈ యుక్తులన్నింటినీ మనం కింద శ్లోకంలో చెప్పుకున్నాం. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా. అక్కడ అన్ని యుక్తులను మనం మాట్లాడుకున్నాం. కళ్ళు చేతులు పని చేస్తుంటే చేసి తినేననుకోనేలా. నేను పని చేశాను అనుకోండి, మనసు పని చేసి నేను పని చేశాను అనుకోండి. ఇట్లా ఆ యుక్తులన్నీ మీరు ఎన్ని ప్రశ్నలు అడగండి. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, నేనే కర్తను అనుమానం ఏమైనా ఉంటే మళ్ళీ ప్రశ్నించచ్చు. నన్ను ప్రశ్నించమని కాదు, మీలో మీరు ప్రశ్నించుకోండి. అది కూడా విచారణే. పరిప్రశ్న అంటే ఎదురు వాళ్ళని అడగాలని లేదు, ముందు తనలో తాను ప్రశ్నించుకోవాలి. చాలా సమస్యలు తనకు తానికే తీరిపోతుంటాయి. నా ఆలోచించడం మొదలు పెట్టక అన్ని సమస్యలుగా ఉంటాయి. ఆలోచించడం మొదలు పెడితే అన్ని సమస్యలకి పరిష్కారం, సమాధానం దొరుకుతుంది. నేను కర్తనా,
నేను కర్తనా అని ప్రశ్నించుకుంటాండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని లోపల ఆలోచించండి. పనులు జరిగేటప్పుడు ప్రశ్నించుకొని పని చేయండి. మీకే వస్తాయి చాలా సమాధానాలు. తర్వాత అడగచ్చు, మీరు పుస్తకాలు చదువుకోవచ్చు, ఎట్లా కర్తవు కాదు ఇంకా చేయండి. ఇట్లా మీకు నమ్మకం కలిగే వరకు దాన్ని ఇక్కడ విశ్వాసము అన్నారండి. నాహం కర్తేతి విశ్వాస అమృతం పిత్వా. నేను కర్తను కాదనేటువంటి అమృతం, విశ్వాసం అనేటువంటిది అమృతంతో పోల్చారు. చెప్పండి, పాము కలిసింది, పెద్ద తాసు పాము, కొద్ది క్షణాలే బతుకుతాడు, మందులు కూడా పనిచేయవు. అప్పుడు ఎవరైనా ఒక బొట్టు అమృతం తెచ్చి వాళ్ళ నోట్లో పోస్తే ఆహా ఎట్లా ఉంటుందండి పరిస్థితి? అసలు లేచి కూర్చుంటాడు. ఎంత అద్భుతం! అటువంటి అద్భుతమైనటువంటి అమృతాన్ని ఇక్కడ మనకు అందిస్తున్నారండి. విషం దాగి బాధపడుతున్నావు, కానీ అమృతం కూడా నీ దగ్గరే ఉంది. తీసుకో అమృతం. నేను కర్తను కాదు. విశ్వాసం పెట్టుకో. విశ్వాసం ఎట్లా వస్తుంది? ఇప్పుడు అన్ని రకాలుగా వస్తుంది విశ్వాసం. నేను బాగా ఆలోచించగలండి, నాకు తెలివితేటలు కలవు అని నువ్వు అనుకుంటే చక్కగా విచారించు, అన్ని శాస్త్రాలు విచారించు, మళ్ళీ ప్రశ్నించు. నీలో నువ్వు ప్రశ్నించుకో, గురువు గారిని ప్రశ్నించు, తోటి సాధకులతోటి చర్చించు. తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ ప్రబోధనం అన్నాడు కదా. ఎన్ని రకాలుగా చేయొచ్చు, తప్పులేదు. ప్రశ్నిస్తే అపచారం అనేటువంటి పద్ధతి కాదు ఇది. ప్రశ్న వేయకూడదు, ఎదురు ప్రశ్న వేయకూడదు, తప్పు అంతం కాదు. ఇక్కడ ప్రశ్నించు అని ప్రోత్సహిస్తున్నాం. కొంతమంది నాకు అంత ప్రశ్నించేటటువంటి నేర్పు లేదండి, సరే చెప్పినట్టు నమ్ము. గట్టి నమ్మకం పెట్టుకో. ఈ శాస్త్రములందు నమ్మకం, గట్టి నమ్మకం పెట్టుకో. చెప్తున్నారు అష్టావకుల వారు, నాహం కర్తేది విశ్వాసం. నేను చెప్తున్నా విశ్వాసం పెట్టుకో. లేదా కొంచెం విశ్వాసం, కొంచెం నీ సొంత తర్కం పెట్టుకో, మంచిదే. ఎట్లయితే చివరికి ఎటువంటిది కావాలంటే నీ మనస్సులో పిసరంతా కూడా సందేహం లేకుండా నాహంకర్త అన్న భావంలో నువ్వు నిలబడిపోవాలి. నాహంకర్తేతి విశ్వాసామృతం పిత్వా సుఖీ భవ. నేను కర్తను అను తాచుపాము విషము చేత బాధపడేటటువంటి నీకు నేను కర్తను కాదు అనేటువంటి అమృతాన్ని ఇచ్చా. తాళం చేయి తిప్పారు, ఇటు తిప్పు, అటు తిప్పకుండా ఇటు తిప్పు, తెరుచుకుంటాం. 2 శక్తులు నీ దగ్గరే ఉన్నాయి. 2 శక్తులు కాదు, ఒకటే శక్తి. ఏంటిది? అనుకునే శక్తి. కాని దానిని అవునట్లు అనుకునేటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని తీసేసి అయిందాన్ని అయిందని అనుకో. పొరపాటు జ్ఞానాన్ని తీసేసి సరైన జ్ఞానాన్ని పెట్టుకో. అదొకటే శక్తి. ఇది ఉంది, నీలోనే ఉంది. ఆ శక్తిని విజృంభించాలి. ఆ శక్తి ఇప్పుడు వికసించాలి. నేను కర్తను కాదు, అదొకటే శక్తి. మనస్సులోంచి అదొకటి పుట్టుకురావాలి, గొప్ప శక్తి. ఇప్పుడు చెప్తాను, యజ్ఞం చేశారు, యజ్ఞంలో వీళ్ళందరూ మంత్రాలు చదువుతూ స్వాహ ఏవో పోతుంటారు, చేస్తుంటే ఆ యజ్ఞంలో నుంచి యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమైనాడు అంటారు. ఏం వరం కావాలో కోరుకో అంటారు. అట్లా నేను కర్తను కాదు, మనం చేసిన విచారంలో నేను కర్తను కాదు అనుకుంటూ ఒక శక్తి పుట్టుకురావాలి. విచారణ శక్తి, విశ్వాసం అనేటువంటి శక్తి. మన హృదయంలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని, ఇప్పుడు చెప్పినట్టు విషాన్ని అది కడిగి వేయాలి. నేను కర్తను కాదు. పనులు జరుగుతున్నాయి అయినా నేను కర్తను కాదు. పనులు ఆగిపోయినాయి అయినా నేను అకర్తను కాదు. పనులు జరిగితే కర్త, జరగకపోతే అకర్త కాదు.
ఎవరు? ఎప్పుడూ అకర్తనే. అనే విశ్వాసం ఏర్పడితే సుఖీభవ, సుఖంగా ఉండటం. అది పనిచేస్తుంది. నీకు విశ్వాసం వచ్చే వరకు నువ్వు పనిచేయాలి. ఏం పని చేయాలి? ఇక మళ్ళీ మళ్ళీ విను, మళ్ళీ మళ్ళీ ప్రశ్న చేయి, మళ్ళీ మళ్ళీ నువ్వు ఆలోచించుకో, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయి, పనులు చేసేటప్పుడు అనుకో. గట్టిపడే వరకు నువ్వు పని చేయాలి. ఏం పని? అనుకునే పని. లోపల లోపల భావించుకోవడం. ధ్యానం చేయటం అంటే ఇదే. నేను కర్తను కాదు అనే విషయాన్ని ధ్యానం చేయి. ధ్యానం చేయటం అంటే ఏంటి? మనస్సును దాని మీద నిలబెట్టడం అంతే. మనస్సుని ఒక విషయం మీద నిలబెట్టి అట్లా కదలకుండా అదే విషయాన్ని ఆలోచిస్తూనో చూస్తూనో ఉంటే ధ్యానం ఉన్నదండి. ఇప్పుడు ఈ విషయం మీద నువ్వు ధ్యానం పెట్టు. నేను కర్తను కాదు. ఇదే విశ్వాసం. విశ్వాసం అంటే ధ్యానం దానంతట వస్తుంది. గట్టి విచారణ చేస్తే, విచారణ వల్ల నీకు విశ్వాసం వస్తే అది ధ్యానం దానంతట అప్రయత్నంగా వస్తుంది. అప్పుడు నువ్వేమైపోతావు? సుఖీ భవ, సుఖంగా ఉంటావు. సుఖంగా ఉండు. విశ్వాసం పెట్టు. ప్రతి క్షణం దీన్ని ఆలోచిస్తూ ఉంది. ఇప్పటిదాకా మనం సిద్ధాంతం చెప్పుకున్నాం అనుకోండి. సాధకులైన వాళ్ళందరూ వెంటనే మరొక ఆలోచన రావాలి. నిజమే, బాగుంది, నాకు నచ్చింది, దీన్ని ఎట్లా సాధన చేయాలి? ఈ మాట విన్నంతనే నేను సుఖీభావగా ఉన్నానా? మంచిదే, చెప్పక్కర్, ఇంకేం చేయక్కర్. ఇది గట్టిపడాలి. గట్టిపడితే చేయక్కర్లేదు. వినంగానే గట్టిపడుతుంది కొందరికి, మంచిదే. ఎక్కువ మంది ఏం చెప్తారంటే విన్నప్పుడు హాయిగా ఉంది, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అట్లా హాయిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది. అంటే గట్టిపడింది కాస్త మళ్ళీ పలసపడింది అనమాట. వదిలైపోయింది జ్ఞానం. నేను మళ్ళీ గట్టి చేసుకోవాలి. ఏమిటి పద్ధతి అంటే ఇదిగో ఏం చెప్పాను, ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఇట్లా బిగబట్టుకొని కూర్చొని ఆ ప్రాణాయామం చేసి బంధించి, మనస్సును బంధించి, ఆ రకమైనటువంటి ధ్యానాలు, రకరకాల ధ్యానాలు ఉన్నాయి కదా. ఇక్కడ చెప్పిన ధ్యానం ఏంటంటే ఆ భావాన్ని, నేను కర్తను కాదు అనేటువంటి భావాన్ని ఎప్పుడు నిలబెట్టుకోవాలి? పనులు చేసేటప్పుడే ఎక్కువ. ఇక్కడ చెప్పినటువంటి నాహంకర్త అనేటువంటి ధ్యానం పనులు చేసేటప్పుడు ఎక్కువగా కుదిరించుకోవాలి. ఇక కళ్ళు మూసుకొని కూర్చొని నాహంకర్త నాహంకర్త అని ఆలోచించుకుంటూ ప్రశ్న వేసుకుంటే ఏమవుతుంది? విషయం బాగా అర్థమవుతుంది. కళ్ళు మూసుకొని కూర్చొని, కళ్ళు తెరుచుకొని, ఎదురకుండా ప్రశ్న వేసుకుంటే విషయం అర్థమవుతుంది బాగా. అర్థమైన విషయం గట్టిపడాలంటే, ఆచరణలో రావాలంటే ఎప్పుడు కర్మ జరిగే సమయమే. కర్మ జరిగే సమయంలో నాహంకర్త అని మీరు భావిస్తూ ఉండాలి. ఇది ధ్యానం. కళ్ళు తెరుచుకొని కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు అన్ని పనిచేస్తూ ఉన్న సమయంలో నాహంకర్త నాహంకర్త అనే భావాన్ని మీరు పెట్టుకోవాలి. ఇదండి సాధన. ఎందుకంటే సాధకులైనటువంటి వాళ్ళు వినంగానే పూర్తిగా అర్థం అయిపోయి, అవగాహన వచ్చి, అందులో లీనమైపోయి ఇక మళ్ళీ వెనక్కి తిరగకుండా ఉండేటటువంటి స్థితి ఉంటుంది కొందరికి. మనకి యోగ వాసిష్టంలోనూ, ఇక్కడ త్రిపుర రహస్యంలోనూ జనక మహారాజు కథ అట్లాంటివి వస్తాయి. ఒకసారి వినంగానే వాళ్ళకి తెలిసిపోయింది ఇది చేయకల. 100కి 99 వంతులు మనుషులు అట్లా ఉండరు సాధకులు. గొప్ప గొప్ప సాధకులు కూడా మళ్ళీ దిగజారుతూ ఉంటారు. అందుకని మళ్ళీ మళ్ళీ మనం దాని దృష్టిలో నిలబెట్టుకుంటూ ఉండాలి. అదే ఇక్కడ చెప్పాడు, పీత్వా తాగు అన్నాడు. ఇంకా బాగా తాగు, ఇంకా తాగు. బాగా ఎండలో నడిచొచ్చావు,
చిన్న గ్లాసు నీళ్ళు ఇచ్చాను, ఇంకొంచెం ఇవ్వండి. మళ్ళీ 10 నిమిషాలు ఇంకా దాహం ఇస్తుంది, చెంబు నీళ్ళు తాగండి, 2 చెంబులు తాగండి. అది అటువంటి విశ్వాసాన్ని ఇక్కడ తాగమంటున్నారండి. నాహంకర్త. కోటి ఘటనలు, కోటి భ్రమలు కదులుతూ ఉంటే నేను కదలటల్లా, నాహంకర్త. కాళ్ళు చేతులు పనిచేస్తూ ఉన్నాయి, నేను సాక్షిగా చూస్తున్నాను, నాహంకర్త. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుక రుచి చూస్తోంది, నాహంకర్త. మనస్సు ఆలోచిస్తోంది, నాహంకర్త. మనస్సులో ఏదో కోరిక పుట్టుకొస్తోంది, నాహంకర్త. నేను ఇప్పుడు కూర్చొని ఉన్నాను, నేను కూర్చోలా, శరీరం కూర్చొని ఉంది, నాహంకర్త. ఇట్లా ఇంతకుముందు కూడా మనం అప్పుడప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ నాహంకర్త అభ్యాసం చాలా ముఖ్యమైనటువంటి. నాహంకర్త అని చెప్పినా, ఇంతకుముందు చెప్పిన సాక్షి అన్న రెండో ఒకటే. సాక్షి అంటే నేనేం చేసేవాడిని కాదు, ఊరికే చూసేవాడిని అని అర్థం. నాహంకర్త అంటే చేసేవాడిని కాదని అర్థం. కొంచెం ఆలోచిస్తే రెండిటికి ఒకటే అర్థం. దీనికి ముఖ్యమైన సందర్భం ఏంటంటే పనులు చేస్తున్నప్పుడే. పనులు చేసేటువంటి సమయంలో ఈ సాధన చెయ్యాలి. ఏం పని లేదండి నాకు, ఏం పని లేకుండా ఒక పని జరుగుతుంది, కూర్చున్నారుగా అది ఒక పని, లేదా పడుకొని ఉన్నారు అది ఒక పని. అక్కడే ధ్యానం పెట్టి ఎవడు కూర్చున్నది ప్రశ్న వేసుకోండి. మనం చెప్తుంటాం విచారణ. కూర్చున్నాను, ఎవరు కూర్చుంది ఇప్పుడు అంటే లోపల నుంచి ఏం సమాధానం వస్తుంది? నేను కూర్చున్నాను. నేను కూర్చోవడం ఏంటి? శరీరం కూర్చొని ఉంది, శరీరాన్ని నేను సాక్షిగా చూస్తున్నాను. అవయవాలు ఉంటే కూర్చుంటాను, కానీ అవయవం లేనటువంటి నిరాకార స్వరూపుడు కూర్చోవడం ఏంటి? అట్లాగే పడుకున్నాను, రాత్రి పడుకున్నారు, ఇంకా నిద్ర పట్ల. ఈ ప్రశ్న వేసుకున్నాను, ఎవరు పడుకుంది? మంచం మీద పడుకున్నాను, శరీరం పడుకునుంది. అవయవాలు ఉన్నటువంటి శరీరం పడుకుంటుంది, నేను పడుకోవడం ఏంటి? నేను శుద్ధ చైతన్యం అయితే శరీరం పడుకోనుంది, దాన్ని నేను సాక్షిగా చూస్తున్నాను. నిద్ర పట్టట్లేదు, నిద్ర ఏవో ఆలోచనలు వస్తున్నాయి. చిచి ఆలోచనలు అనుకోవద్దు. ఏమనుకోవాలి? ఆలోచనలు వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? మనస్సుకి ఈ ఆలోచనలు వస్తున్నాయి. నేను సాక్షిగా చూస్తున్నా. మనస్సులో ఆలోచనలు వస్తున్నాయి, నేను సాక్షిగా చూస్తున్నా. ఆలోచించేది కూడా నేను కాదు. నడుస్తున్నారేటో, వెళ్ళాలేటో. ఎవరు నడుస్తున్నది? కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు నడుస్తున్నాయి, కళ్ళు అటు ఇటు చూస్తున్నాయి. అవన్నీ కలిసి నడుస్తున్నాయి, నేను కాదు. నేను నాహంకర్త, నేను సాక్షిగా ఉన్నాను. అన్నం తినేటప్పుడు ఎవరు అన్నం తింటున్నారు? ఇగో చేతులు, నోరు, పొట్ట ఇవన్నీ కలిసి తినడం అనేటువంటి పని చేస్తున్నాయి. నేను సాక్షిగా ఉన్నాను, నాహంకర్త. ఇట్లా ఏ పని జరుగుతూ ఉంటే, శరీరం ద్వారా ఏ పని జరుగుతుంటే ఆ పనిలో ఎవరు కర్త అని ప్రశ్న వేసి సమాధానం కోసం చూచి నేను కర్తను కాదు అని నిర్ధారించుకోవడమే నాహంకర్తేతి విశ్వాసం. ఇంకా ఎప్పుడు ఎక్కువ రావాలంటే ముందు ఇట్లా చిన్న చిన్న వాటిల్లో అభ్యాసం చేసి ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు వస్తాయి. పని చేస్తున్నప్పుడు ఆందోళనతో పని చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగించాలి ఈ ధ్యానం. మనం కష్టపట్టేది అదే కదా. నాహంకర్త, అహంకర్త అని ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే ఆందోళన ఎంత ఎక్కువగా ఉంటే అహంకర్త అని అంత ఎక్కువగా ఉన్నట్టు. నేను కర్తను అనుకుంటే ఆందోళన. మనం ఇప్పటి నుంచి మీరు అదే పక్క ఊరు ఏదో పిట్లవాని పాలెం వెళ్ళండి అన్నాము. మీరు
సుఖంగా వెళ్తారా, దుఃఖంగా వెళ్తారా? సినిమా చూసుద్దాం రండి అన్నాం అనుకోండి, సుఖంగా నడుస్తాం, గబగబా నడుస్తాం, నడిచినట్టే తెలియదు, ఆయాసం తెలియదు. అట్లా కాకుండా ఇక్కడ ఎవరికో ఒంట్లో బాగాలేకండి అక్కడికి వెళ్ళి కాస్త ఒక మందు మీకు ఊళ్ళో దొరకట్లేదు, మందు పట్టరండి అన్నాం. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా అన్నాడు ఇంత దూరం నడవాలి, అంత దూరం నడవాలి, అబ్బా వీళ్ళ కోసం, అబ్బా వాళ్ళే పోవచ్చు కదా, ఎందుకు వచ్చిన నేనే దొరికానా. ఇదంతా ఆందోళన. ఒకటే పని జరుగుతున్నా, ఒకసారి ఏమో సుఖంగా చేస్తుంది, ఒకసారి ఆందోళనగా చేస్తుంది. మన సాధన ఎప్పుడు చేయాలంటే ఇగో ఈ ఆందోళన జరిగే పరిస్థితుల్లో ఎక్కువగా చేయాలి. నాకు వెళ్లాలని లేదు కానీ వెళ్లాల్సి వచ్చింది, ఈ ప్రక్రియలో ఆందోళన కలుగుతోంది, బాధ కలుగుతోంది. అప్పుడు నేను చూస్తాను, ఏమిటి నేనా నడిచేది, నేనా ఇప్పుడు వెళ్ళేది, నేనా ఈ పని చేసుకొచ్చేది, నేనా, నాకు దీనికి ఏం సంబంధం? ఈ శరీరం వెళ్లాల్సి వస్తుంది, శరీరం వెళితే వెళుతుంది, దాని ప్రారంభం. నేనెవరు? నడిచేది నేను కాదు, వెళ్ళేది నేను కాదు, పని చేసుకొచ్చేది నేను కాదు, నేను నాహంకర్త. ఇదండి నాహంకర్తేతి విశ్వాసామృతం పీత్వా. ఇటువంటి అమృతాన్ని తాగమంటున్నాడండి. ఒక్క బొట్టు తాగినా చాలు. ఇది విశ్వాసం ఉంటే. విశ్వాసం ఇంకా పూర్తిగా కలగలేదు అంటే విచారణ చేయాలి, గట్టిపడాలి, బాగా గట్టిపడే వరకు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అదే చెప్పిన సాధన అంతా ప్రతి క్షణం వల్ల సాధన చేస్తుంటే నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీ భవ. అహం కర్తేత్యహం మాన మహాకృష్ణాతి దంసితః. నేను కర్తను అనుకుని బాధపడుతున్నావు, నేను కర్తను కాదు అనుకుని సుఖీ భవ, సుఖంగా ఉండు. అంతిమ పరిణామము అంటే చివరి మెట్లో వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఈ జ్ఞానంలో చివరికి వచ్చే ఫలితం ఏంటంటే ఇది సుఖీ భవ, సుఖంగా ఉండటం. కర్మ వలన, నేను కర్మను అనుకుంటూ చేసే కర్మ వలన, మామూలు కర్మ వల్ల, నేను కర్మను అనుకుంటూ చేసే కర్మ వలన చివరికి వచ్చేటటువంటి పరిణామము లేక ఫలితము దుఃఖం. ఒక్కోసారి అనిపించవచ్చు సుఖం వస్తుందండి నేను పని చేస్తే అని, చివరికి దుఃఖం ఏమవుతుంది జాగ్రత్తగా పరిశీలిస్తే. నేను కర్తను అనుకుంటూ చేస్తే, అంటే చెప్పంగా అనేక బాధలు ఉన్నాయి. నేను కర్తను అనుకుంటూ చేస్తే, నేను కర్తను కాదు అనుకుంటూ చేస్తే సుఖీభవ. ఎట్లా ఉంటుంది? అవే జరుగుతున్నాయి, నాకేమంటటల్లా. అన్ని ఈశ్వరుడే చేస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుని అనుకోవచ్చు. అంతా ప్రకృతి వల్ల జరుగుతున్నాయి, నాదేముంది, నేను కేవల సాక్షి స్వరూపం. అంతా ఏదో ఒక మహాశక్తి, నేను ఊరక చూస్తూ ఉన్నాను. ప్రపంచమంతా ఉన్న ఒక మహాశక్తి ఈ శరీరం ద్వారా కూడా పనిచేస్తూ ఉన్నది. నేను కేవలం సాక్షిగా ఉన్నాను అనుకోవడం వల్ల ఇప్పటికిప్పుడే సుఖం వస్తున్నది. దాన్ని చెప్తున్నాడు సుఖీ భవ. చివరికి కావాల్సింది ఇది తెలుసుకో, సుఖీ భవ, సుఖంగా ఉంది.
ఇది మర్చిపోకూడదండి. అంటే దేనికోసం మనం ఈ విద్యలోకి, సాధనలోకి, మార్గంలోకి వచ్చామో అది మర్చిపోకూడదు. ఏమిటి అది అంటే సుఖమే, సుఖంగా ఉండటం కోసమే. చాలా మంది భ్రమపడుతూ ఉంటారు లోకంలో. దీని లోపలికి వచ్చి తరచి చూసేటటువంటి ఓపిక, శక్తి లేదు వాళ్ళకి, ఇంకా రాలా, వాళ్ళ టైం రాలేదనమాట. ఎవరి టైం వస్తే కానీ వాళ్ళు రారు కదా. వాళ్ళు ఏమనుకుంటుంటారు, వీళ్ళు సన్నాసులు, ఏంటో ఎప్పుడు ఆత్మనో లేదా గురువు అనేది అనుకుంటుంటారు. ఏం పెద్ద సుఖాలు గిఖాలు లేవు, వైరాగ్యం ఉండాలంటారు, అన్నీ వదులుకోవాలంటారు. ఎందుకు మనిషి పుట్టింది అన్ని అనుభవించడానికేగా. ఎందుకు అన్ని వదులుకొని ఏమిటో కాసేపు గురించి అనుకోవడం. ఇది ఒక దండగమారి పని. ఏం పని లేని వాళ్ళు, మనస్సులో ఏదో అదొక రకమైన పిచ్చి వెర్రి వచ్చిన వాళ్ళు ఇటువంటి మార్గాలకు వెళ్తూ ఉంటారు. మనం వెళ్ళకూడదు. ముఖ్యంగా చిన్నవాళ్ళు అసలు వెళ్ళకూడదు. ఎవరో వయసు జారిన వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంట్లో పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయినాక వేరే ఏం పని లేనటువంటి ముసలివాళ్ళు, వాళ్ళు కాసేపు ఏదో కృష్ణారామ అనుకోవాలి. ఇటువంటి మాటలు లోకంలో ఉన్నాయండి. వాటిని మనం నమ్మకూడదు. వాళ్ళకి నమ్మించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు ఎందుకంటే ఆ నమ్మకంలో వాళ్ళు ఉన్నారు, మనం నమ్మకూడదు. కాదయ్యా అని చెప్పినా మనం వినరు, వాళ్ళు వినరు. అందుకని వాళ్ళకి మనం నచ్చ చెప్పక్కర్లేదు, మనకి మనం నచ్చ చెప్పుకోవాలి. మనం దేనికోసం చేరాము, మనం చేస్తున్న సాధన దేనికి, అన్నీ వదులుకొని బెంగగా, దుఃఖంగా, దీనంగా, లేదంటే రావణం దాగిన ముఖంతో బ్రహ్మ విద్యని సాధన చేస్తే ఎప్పుడో తర్వాత వైకుంఠమో, కైలాసమో, బ్రహ్మలోకమో మనకు వస్తుంది కాదు. సుఖీభవ, సుఖంగా ఉండటం కోసమే. లోకంలో అందరూ లౌకికమైనటువంటి రకరకాల కర్మలు, రకరకాల భ్రమలు ఎందుకు పడుతున్నారంటే సుఖం కోసం. మనం అందుకోసం. పద్ధతి వేరు. వాళ్ళు లౌకికమైన కర్మల ద్వారా సుఖాన్ని పొందాలని చూస్తున్నారు. మనము అలౌకికమైన, లౌకికం కానటువంటి ఆత్మ సంబంధమైన సాక్షిభావంతో, ఇక్కడ చెప్పిన కర్తను కాదు అనేటువంటి భావంతో సుఖాన్ని పొందామని చూస్తున్నాం. అందుకే చెప్పాడు, నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీ భవ. నేను కర్తను కాదు అనేటువంటి విశ్వాసం అనేటువంటి అమృతాన్ని తాగి సుఖంగా ఉండో. అనేకమైన లౌకిక కర్మలు, వైదిక కర్మలని చుట్టుముట్టిన చేత బలవంతంగా పనిచేస్తున్నాయి. విషంతో సమానమైన ఆ కర్మలో పడి బాధపడుతున్నావు, ఒళ్ళంతా కాలిపోతుంది, మండిపోతున్నావు. చల్లటి వర్షం కూర్చున్నట్టుగా, నోట్లో అమృతం బొట్టుపడ్డట్టుగా ఈ మాట ఉపయోగించి నీవు కర్తవు కావు. నీవు చేయువాడవు కావు, చూచువాడవు. ఊరక చూస్తూ ఉండవు. ప్రపంచమంతా తల్లకిందులైపోయింది, నువ్వు ఊరక చూస్తూ ఉంటావంతే. ప్రళయకాలం వచ్చింది, సముద్రాలు పొంగుతున్నాయి, మహా అగ్ని పెజ్జరిల్లుతోంది, మహావాయువుల చేత ప్రపంచమంతా కొట్టుకుపోతోంది. కానీ నీకేం కాల. వాటినన్నింటినీ చూసేటటువంటి సాక్షి స్వరూపాన్ని. శరీరం పుట్టింది, పెరుగుతోంది, నువ్వు కర్తవు కాదు, అదే పెరుగుతోంది. అదే పుట్టింది, అదే పెరుగుతోంది. శరీరం పనిచేస్తోంది, అదే చేస్తోంది, నీవు సాక్షి, నువ్వు కావు.
శరీరం పని చేసినందువలన పుణ్యం జరిగింది. ఆ పుణ్యం నీది కాదు, నువ్వు అకర్తవు. పాపం జరిగింది, ఆ పాపము నువ్వు చేయలేదు, నువ్వు అకర్తవు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థో న వేద న యజ్ఞ. వేదములు యజ్ఞములు ఆ కర్మలు కూడా లేవు నీకు. అహం భోజనం నైవ భోజ్యం న భోక్త. భోజనము భోగ్యము భోక్త అనుభవించడం అనేటువంటి పని కూడా నీకు లేదు. ఎవరు నువ్వు అంటే చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూపుడవు నువ్వు. నీ చుట్టూ జరుగుతూ ఉన్న కర్మలన్నీ కలలో జరుగుతూ ఉన్న బొమ్మల్లాగా ఉన్నాయి. కలయందున వలె కదలుతున్నవి అవన్నీ. నీవు కదలకుండా ఉన్నావు. పెద్ద వర్షం కురుస్తూ ఉన్నది. భూమి మీద ఉన్నటువంటి జీవజాలం అంతా తడిసిపోతోంది. కానీ ఏమీ అంటకుండా ఉన్నది ఒక వస్తువు ఉన్నది, ఆకాశం. వర్షమంతా ఆకాశం ద్వారా పడుతూ ఉన్న ఆకాశానికి ఏమి అంటనట్లు అన్ని పనులు చైతన్యమునందే జరుగుతూ ఉంటే, చైతన్యము ద్వారా జరుగుతుంటే ఆ చైతన్యానికి ఏమి అంటదు. అది చిదాకాశం. చిదాకాశ రూప శివోహం శివోహం. నీవు ఆకాశం వంటి చైతన్యం, చిదాకాశ స్వరూపుడవు. నీకు ఏ కర్మము అంటటం లేదు, ఏ పని జరగటం లేదు. నువ్వు శుద్ధంగా ఉన్నావు. తెర మీద బొమ్మలు వచ్చినట్లుగా నీ చైతన్యమునందు కర్మ అనేది ఆడుకుంటోంది. బొమ్మలు, నీడలు తెర మీద నీడల్లాగా పడుతున్నాయి. కర్మలన్నీ జరుగుతున్నట్లు అనిపిస్తున్నాయి. నీకేమీ అంటడం లేదు. నీవెవరు? నాహంకర్త. చిదానందం. చిదానంద రూప శివోహం శివోహం. ఎన్ని పెద్ద అలలు లేచి పడిపోతూ ఉన్నా సముద్రానికి ఏమీ నష్టం లేదు.
నీ చైతన్యమునందు కర్మలు జరుగుతూ ఉన్నట్లు అనిపించినా చైతన్యానికి ఏమీ లోపం లేదు. నువ్వు సముద్రంలాగా ఉన్నావు, అఖండమైన అంబోధి. చిన్న చిన్న అలలు వస్తున్నాయి, పోతున్నాయి. సముద్రపు నీటిలో ఒక్క బొట్టు పెరగటం గాని తగ్గటం గాని లేదు, అట్లాగే ఉంటున్నది. నీది ఆ స్వరూపం. నువ్వు కుర్చీలో కూర్చొని సినిమా చూస్తున్నావు. చుట్టూ జరిగే కర్మలన్నీ సినిమాలాగా ఉన్నాయి. నువ్వు ఊరక చూస్తున్నావు, సినిమా చూస్తున్నావు. నేను అనే అహంకారం కూడా సినిమాలో కనిపించేటటువంటి ఒక బొమ్మ. సినిమా చూసేటటువంటి నువ్వు అసంగం. ఏ కర్మకు అంటుకో. ఆకాశంలో వీస్తూ ఉన్న గాలి, సుడిగాలి, అప్పుడప్పుడు వచ్చేటువంటి దుమ్ము, వర్షం, ఇవేవి ఆకాశానికి అంటవు. నీ స్వరూపం కూడా అదే. కర్మలన్నీ జరుగుతున్నాయి నీకు అంతటల్లా. నీవు ఆకాశ స్వరూపుడు. చిదాకాశ